ఓకే, ఫస్ట్ మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో? ఓకే, సో 84 to 85 అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇక్కడ నాలెడ్జ్ డెఫిసిట్ లేదనమాట. కానీ ఏంటంటే మీ థాట్స్ని మీరు క్లియర్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టడం ఇబ్బంది అవుతుంది మీకు, నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే మీ ఆన్సర్ చూస్తే నాకు అలా అనిపించింది అనమాట. సో మీకు నాలెడ్జ్కి ఎక్కడ కూడా డెఫిసిట్ లేదు, ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. సో ఎక్కడ మీరు లాగ్ అవుతున్నారు అంటే ఇది ఒక క్లియర్ కట్ వేలో పైనుంచి కింద దాకా మీరు చేయడంలో మీకు ఇది అవుతుందన్నమాట. సో క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది సిగ్నిఫికెంట్ కామన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ అర్బన్ సైట్స్. సో దీనికి మనం ఇంట్రొడక్షన్ ఎలా రాయాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియన్ హిస్టరీని 2000 years బ్యాక్ పుష్ చేసింది, చాలా ఏన్షియంట్ సివిలైజేషన్ ఇది. తర్వాత మీరు ఇది కూడా రాసుకోవచ్చు, మెసోపోటేమియా, గ్రీక్ వీళ్ళతో పాటు సమానంగా ఉండేది. ఓకే, అండ్ హరప్పా గురించి, మొహంజదారో గురించి. హరప్పా వాజ్ ఎక్స్కవేటెడ్ ఇన్ 1921, మొహంజదారో ఇన్ 1922. ఎందుకంటే క్వశ్చన్ ఈజ్ అబౌట్ అర్బన్ సైట్స్ కదా. సో మనకి బేసికలీ ఇంకా చాలా ఉన్నాయి అర్బన్ సైట్స్, బట్ మనకి అర్బన్ సైట్స్ అనే వెంటనే ఐవీసీలో మనకి మైండ్లోకి వచ్చేవి 2 things. ఒకటి వచ్చేసి హరప్పా, సెకండ్ వచ్చేసి మొహంజదారో. ఈ గ్రేట్ బాత్ ఇవన్నీ మొహంజదారోలో ఉన్నాయి. అండ్ మీరు అది రాయకుండా యూ హ్యావ్ రిటర్న్ అబౌట్ కరెన్సీ అనమాట. ఓకేనా, సో ఇక్కడ కరెన్సీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ రిటర్న్ అబౌట్ ధోలవీరా ఇన్ ది ఇంట్రొడక్షన్. ఓకే, సో దట్ ఈస్ నాట్ రెలవెంట్ అనమాట. ఓకేనా, సో ఎస్ ఇట్ వాజ్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దట్ ఈస్ ఫైన్, బట్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ టు ది క్వశ్చన్ ఆస్క్డ్. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఈ క్వశ్చన్కి రెలవెంట్గా రాయలేదంటే మనకి మార్క్స్ పడవు అనమాట. ఓకేనా, అండ్ మీరు ఇంట్రొడక్షన్ మొత్తం ధోలవీరా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ దాని గురించి రాశారు, బట్ అది అవసరం లేదు అక్కడ. ఓకేనా, సో మనం ఇంట్రొడక్షన్ ఎలా రాసుకోవచ్చు అంటే 2000 years బ్యాక్ పుష్ అయిపోయింది, వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సివిలైజేషన్, చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకేనా, సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం రాయాలి అంటే మీరు డైరెక్ట్ పాయింట్ వైజ్ వచ్చేసారనమాట. ఓకేనా, సో అలా రాయకుండా యూ కుడ్ హావ్ రిటన్ అబౌట్ ఇట్ వాస్ డెఫినెట్లీ అన్ అర్బన్ సైట్, ఓకేనా, అర్బన్ సివిలైజేషన్ అని రాసి అట్లీస్ట్ ఒక 1-2 points అది ఎందుకు మీరు అర్బన్ అని పిలుస్తున్నారు దాన్ని అని ఒక 1-2 points రాసి తర్వాత మీరు ఫీచర్స్ రాసుకుంటూ వస్తుంటే బాగుండేది అనమాట. సో అక్కడితో మీ ఇంట్రొడక్షన్ అయిపోతుంది. సో బేసికలీ ఇంట్రొడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా నాకు యూపీఎస్సీ గురించి ఐడియా లేదు, కానీ ఈ స్టేట్ దాంట్లో ఎలా చేస్తారంటే ఇంట్రొడక్షన్ బాగుందనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది మీ రెస్ట్ ఆఫ్ ది ఆన్సర్ చదవడానికి. ఇంట్రొడక్షన్ బాగాలేదంటే వాళ్ళు ఇంకా చూడరు కూడా ఎక్కువ. ఓకేనా, సో ఇంట్రొడక్షన్ రెలవెంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్కి, సో దట్ ఈస్ అ మేజర్ మిస్టేక్ అనమాట. దాని తర్వాత యూ హ్యావ్ రిటన్ అబౌట్ వెరీ క్లీన్లీ అవన్నీ రాశారనమాట. సో మనకు అక్కడ క్లీన్గా ఉండిందో లేదో మనకి దేర్ ఇస్ నో ఎవిడెన్స్ కదా, సో దట్ ఈస్ నాట్ రెలవెంట్ అనమాట. ఓకేనా, సో మీరు గ్రిడ్ ప్యాటర్న్లో ఉండింది అని మీరు ఒక గ్రిడ్ బొమ్మ వేశారు కదా, దట్ ఈస్ ఆల్సో నాట్ రెలవెంట్. ఓకే, మీరు ఇలా చేస్తే ఎగ్జామినర్కి ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గర కంటెంట్ లేదు, యూ ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు ఫిల్ అప్ ద పేపర్ అనిపిస్తుంది. ఓకేనా, సో దేనికి వేయచ్చు మనము డయాగ్రామ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాప్ ఉందనుకోండి, లేదంటే కొంతమంది సముద్రగుప్త ఎంపైర్ ఎక్స్టెంట్ చూపించడానికి మ్యాప్ వేశారు. అంటే నా పర్సనల్ ఒపీనియన్లో అది కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కదా, లైక్ చంబాల్ రివర్ ఇన్ ది సౌత్, నర్మదా రివర్ ఇన్ ది సౌత్, అట్లా మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కదా, దాని టెరిటోరియల్ ఎక్స్టెంట్ అక్కడ దాకా సరిపోతుంది అనమాట. సో ఇది గ్రిడ్ అనేది అసలు అవసరం లేదనమాట. ఈ గ్రిడ్ బొమ్మ మీరు వేసిన దానివల్ల ఏమైందంటే ఈ ఆన్సర్ కొంచెం జనరల్ అయిపోయింది బాగా. ఓకేనా, సో మనం కొంచెం స్పెసిఫిక్గా రాయాలి, వీ హ్యావ్ టు టేక్ సమ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. అక్కడ రియల్గా మనకి ఏం దొరికింది ఎక్స్కవేషన్స్లో, ఎక్కడ దొరికింది, దాని ఫీచర్ ఏంటి, దాన్ని కొంచెం డిస్క్రైబ్ చేయాలి. మనం డిస్క్రైబ్ చేస్తే ఈ ఆన్సర్ అయిపోతుంది మనకి. ఓకేనా, తర్వాత మీరు వాస్తు అని రాశారు, ఆ కాలంలో అసలు వేదిక్ కంటే ముందు కదా, ఇది వేదిక్ సివిలైజేషన్ కంటే ముందు కదా ఇండస్ వ్యాలీ. సో మీరు వాస్తు అని రాస్తే అది అసలు కంప్లీట్లీ రాంగ్ అది. ఓకేనా, సో అది రాయకండి అట్లాంటివి. ఓకేనా, ఏదైతే సరే కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉంటాయో లేదంటే okay, the houses in the urban areas of IVC, yeah. Okay, one second. The houses in the urban areas of IVC were never faced towards the street. They were always facing east direction for the sunlight, which is in modern time developed as okay.
కరెక్టే మీరు రాసింది. వాస్తు మీరు స్ట్రీట్ లైట్స్ అని రాశారు, మళ్ళీ దానికి ఎవిడెన్స్ ఉందా పక్క? 100%. దట్ ఈస్ ఫైన్. డ్రైనేజ్ సిస్టమ్, మ్యాన్ హోల్స్, సోక్ పిట్, యా, ల్యాంప్స్ కానీ సంథింగ్. బట్ దానికి ఎవిడెన్స్ ఉందా పక్క? ఎందుకంటే నేను చదివినంత వరకు అయితే నేనైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు స్ట్రీట్ లైట్స్ అని. సో మనం ఎలాంటి పాయింట్స్ సో అలాంటప్పుడు దేనికైతే సరే కాంక్రీట్, రాక్ సాలిడ్ ఎవిడెన్స్ ఉందో అలాంటి పాయింట్స్ రాయాలి మనం. ఏం లేదు, ఒకసారి మీరు ఒక ఎగ్జామినర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, మీరు స్ట్రీట్ లైట్స్ అవన్నీ రాస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, యు ఆర్ మిస్సింగ్ అవుట్ ది అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కదా. ఐ గెస్ యూ మిస్డ్ అవుట్ అబౌట్ పబ్లిక్ బాత్. మీరు పబ్లిక్ బాత్ గురించి రాయలేదు, ఓకేనా. అండ్ దెన్ డిడ్ యూ రైట్ అబౌట్ సన్ డ్రైడ్ బేక్డ్ బ్రిక్స్? నో, అది రాయలేదు. అసలు మెయిన్ అదే, మనకి హరప్పా మొహంజదారోలో అసలు ఆర్కియాలజిస్ట్ బేక్డ్ బ్రిక్స్ చూసి స్టన్ అయ్యారు. ఓకే, ఇది ఇంత ఆ కాలం నుంచే ఈ టెక్నాలజీ ఉండిందా అని. ఇక్కడ రైట్ నో ఈవెన్ వీఆర్ యూజింగ్ ది సేమ్ థింగ్ కదా. సో ఇది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏం లేదు, టౌన్ ప్లానింగ్, స్ట్రైట్ రోడ్స్, ఇంటర్సెక్షన్, బేక్డ్ బ్రిక్స్, బాత్, ఇవి గుర్తుపెట్టుకున్న అంతే. ఇవి అంటే ఇండస్ వ్యాలీ, ఇండస్ వ్యాలీ అంటే ఇది, ఓకేనా. మీరు బేక్డ్ బ్రిక్స్ గురించి రాయలేదు, సో అది చాలా మీకు ఎట్లా అంటే మార్క్స్ పడవు అనమాట. చాలా జనరల్ అయిపోయింది ఆన్సర్. మీరు ఇలా స్ట్రీట్ లైట్స్ అవన్నీ రాయడం వల్ల ది ఆన్సర్ బికేమ్ వెరీ జనరల్ అనమాట. ఇంకోటి దీనికి కూడా ఎవిడెన్స్ ఉందా అండి, అంటే ఆల్ ది హౌసెస్ ఫర్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ అని ఉందా దీనికి? ఓకే, ఉంటే రాయొచ్చు. బట్ నేనేమంటున్నానంటే దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా. అది మనం రాస్తే ఎగ్జామినర్ కూడా తెలిసి ఉంటుంది అది, ఓకేనా. సో నేను చదివినంత వరకు అయితే నాకు తెలియదు ఇలా ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయని. సో ఎగ్జామినర్కి ఎంతవరకు తెలుస్తుంది? ఇప్పుడు మనకి ఎలాగైతే ఇప్పుడు మోడల్ ఆన్సర్ ఇచ్చామో, టీఎస్పీఎస్సీ ఆల్సో మోడల్ ఆన్సర్ సర్క్యులేట్ చేస్తుంది అందరు ఎగ్జామినర్స్కి. దాంట్లో ఈ పాయింట్ లేదంటే మీకు మార్క్స్ పడవు కదా. సో మోడల్ ఆన్సర్లో మనకి ఏమేమి ఉంటాయో అదే కనుక మనం ఇంక్లూడ్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు ఇవన్నీ రాస్తే మీకు వర్డ్ లిమిట్ అయిపోతుంది, యూ కెనాట్ రైట్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సపోజ్ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి కొంత స్పేస్ మిగిలి మీరు నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళారనుకోండి, తర్వాత మీకు గుర్తొచ్చింది అనుకో, యూ కెన్ రైట్ దట్ పాయింట్ కదా, ఆ స్పేస్ మిగిలితే అక్కడ, అలా అనమాట, ఓకేనా. సో ఇంట్రొడక్షన్ అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంట్రొడక్షన్లో మీరు స్పెసిఫిక్గా ఇండస్ వ్యాలీ యొక్క ఇంపార్టెన్స్ గురించి రాయాలి. మీరు ఏంటంటే ఇంట్రొడక్షన్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ధోలవీరా అనమాట, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. బట్ దట్ ఈస్ నాట్ రెలెవెంట్ టు ది క్వశ్చన్. అప్పుడు నేను స్పెసిఫిక్గా ధోలవీరా గురించి అడుగుతాను కదా, కరెంట్ అఫేర్ అయితే. దిస్ ఈస్ అ జనరల్ క్వశ్చన్ మామూలుగా. డిస్క్రైబ్ ది సిగ్నిఫికెంట్ కామన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ అర్బన్ సైట్స్. ఇండస్ వ్యాలీ అర్బన్ సైట్స్ చాలా దొరికినాయి మనకి, వీటిలో ఉన్న కామన్ ఫీచర్స్ ఏంటి అన్నిట్లో. సో ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. సో మీరు ఇంట్రొడక్షన్ కూడా కొంచెం అలా అది అర్బన్ సివిలైజేషన్ ఎందుకు అన్నట్టుగా రాస్తే బాగుంటుంది అనమాట, ఓకేనా. జస్ట్ ప్రైజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యాజ్ అర్బన్ సైట్ అంతే. నెక్స్ట్, బుద్ధిస్ట్ లిటరేచర్. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంట్రొడక్షన్. మీరు ఏం రాశారంటే, దో బుద్ధిజం ఎమర్జ్ ఇన్ ద 6th century BC యాజ్ రిఫార్మిస్ట్ మూమెంట్, ఇన్ ద లేటర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ది ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం through their literature contributed in learning about the history of India, ఓకేనా. సో మీకు నేను మోడల్ ఆన్సర్ ఇచ్చాను కదా, దాంట్లో మనకి కొంచెం వీ హ్యావ్ టు రైట్ దట్ ఏన్షియంట్ ఇండియన్స్ డిడ్ నాట్ రికార్డ్ హిస్టరీ. సో ఆ గ్యాప్స్ చాలా ఉండినాయి మనకి, ఆ గ్యాప్స్ని బుద్ధిస్ట్ లిటరేచర్ ఫిల్అప్ చేసిందని రాస్తే కొంచెం బాగుంటుంది. క్వశ్చన్కి రెలవెంట్గా అంతే, ఏం లేదు, మనం రాసే ఆన్సర్ క్వశ్చన్కి దగ్గరగా ఉండాలి, చాలా దగ్గరగా. నెక్స్ట్, బుద్ధిస్ట్ లిటరేచర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ది, మీ హ్యాండ్ రైటింగ్ అయితే నాకు అర్థం కాలేదు చాలా వర్డ్స్, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యాండ్ రైటింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కంటెంట్ మన దగ్గర ఎక్కువ లేకపోయినా హ్యాండ్ రైటింగ్ చూసి మార్క్స్ కూడా వేస్తారనమాట. కానీ యూపీఎస్సీ లెవెల్లో అయితే జరగదు కరెక్షన్ మనకి, టీఎస్పీఎస్సీది. సో కొంచెం సబ్ స్టాండర్డ్గానే ఉంటుంది మనకి, అలా అన్నీ అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఓకే, సో యూ హ్యావ్ రిటన్ అబౌట్ జాతకాస్ అండ్ పీఠకాస్, ఓకే. శ్రీలంకన్ బుద్ధిస్ట్ లిటరేచర్ రాశారు, వెరీ గుడ్. అంగుత్తారని ఏక రాశారు, అండ్ చైనీస్ ట్రావెలర్స్, వెరీ గుడ్.
ఓకే, బట్ మీ ఆన్సర్ నాకు కొంత ఇన్కంప్లీట్ అనిపించింది అనమాట, లిటిల్ బిట్. ఓకేనా, దీనిలో ఇంకా కొంత మనం ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు అనిపించింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జాతకాస్ గురించి ఒక పాయింట్ రాసింటే మీరు బాగుండేది. ఓకేనా, సో కొంచెం జాతకాస్ గురించి రాసింటే అయిపోయేది. అండ్ పారాగ్రాఫ్ వైజ్ రాస్తే బాగుంటుంది అనమాట. ఓకేనా, మనకి వీళ్ళు క్రిటికలీ అనలైజ్ అన్నప్పుడు మనం ప్రోస్ కాన్స్ మనం పాయింట్ వైజ్ రాసుకుంటే ఓకే, కానీ మిగతా అంతా పారాగ్రాఫ్ వైజ్ రాస్తే బాగుంటుంది. మనం ఎట్లా అంటే డైరెక్ట్ ఇలా పాయింట్ రాసేస్తాం కదా, దిస్ విల్ నాట్ క్రియేట్ అ గుడ్ ఇంప్రెషన్ అనమాట. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను మెయిన్స్ రాసిన దాంట్లో నాకు అర్థమైంది, పారాగ్రాఫ్ రాస్తేనే అది కొంచెం ప్రాపర్ ఆన్సర్ లాగా బాగుంటుంది అనమాట. ఓకేనా, సో దీంట్లో ఇంకా కంటెంట్ కావాలి బేసికలీ. అండ్ ఫస్ట్ ఏంటంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, మనకి బుద్ధిస్ట్ లిటరేచర్ ఎలా హెల్ప్ చేసింది ఇన్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. మనం జస్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి రాసినా కూడా క్వశ్చన్ ఈజ్ ఇర్రెలవెంట్. ఓకేనా, సో వీ హ్యావ్ టు కనెక్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ విత్ ఫిల్లింగ్ అప్ ది గ్యాప్స్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ. ఆ కనెక్షన్ మెయింటైన్ చేస్తే చాలా. ఆ కనెక్షన్ గురించి లిటరలీ 2 పాయింట్స్ రాసి మిగతా అంతా బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి రాసినా కూడా మార్క్స్ పడతాయి మనకి. అంటే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ ది కనెక్షన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ గాంధార క్వశ్చన్ కదా. Gandharan school of thought. ఓకే, దీనికి ఏంటంటే యూ కెన్ డైరెక్ట్లీ గోయింగ్ టు గాంధార. మీరు ఎలా ఓపెనింగ్ చేశారంటే ఆన్సర్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అలా చేశారనమాట. సో అది అవసరం లేదు మనకి, వర్డ్స్ వేస్ట్ అవుతాయి సింప్లీ మనకి. ఎందుకంటే ఓన్లీ గాంధార గురించి రాయాలంటేనే వీ కెన్ రైట్ సో మెనీ ఎస్సేస్, అంత ఉంది దానిలో కంటెంట్. సో ఇంట్రొడక్షన్లో మీరు వర్డ్స్ వేస్ట్ చేసుకోకండి అలా. ఓకేనా, so you have written that after the decline of Mauryan Empire, many small kingdoms emerged within the Indian subcontinent. In this time, there are various small and large foreign rulers ruled from India like Kushans, Sakas, etc. So idantha avasaram ledhu manaki. You can directly jump into Gandhara school of art anamata. Or you can write one more thing. Gandhara enduku different compared to the other Mahajanapadas, adi aa question raskochu anamata. So you can write an introduction saying that even though Gandhara is one of the 16 Mahajanapadas, its unique location made it a melting point of cultures అని అలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎందుకంటే దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ అబౌట్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఓకేనా, మీరు ఇది నెక్స్ట్ రాస్తారనమాట. బికాస్ ఆఫ్ ఫారిన్ కింగ్డమ్స్ లైక్ కుషాన్స్, ఎమర్జెన్స్ ఆఫ్ హైబ్రిడ్ కల్చర్. ఓకే, బేసికలీ కుషాన్ టైంలో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ చాలా ఫ్లరిష్ అయింది. బట్ ఫారిన్ కింగ్డమ్స్ యూస్ టు ఎగ్జిస్ట్ డ్యూరింగ్ మౌర్యన్ టైమ్స్ ఆల్సో కదా. సో అప్పటి నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతూ ఉండే ఆ రీజన్ మీద. ఈవెన్చువలీ అది మిక్స్ అయిపోయింది అనమాట. ఓకేనా, మెల్టింగ్ పాయింట్ అనే మాట రాయండి, ఎందుకంటే అది మెల్టింగ్ పాట్, నాట్ పాయింట్ యాక్చువల్లీ. మెల్టింగ్ పాట్ అనే మాట రాస్తే అది చాలా బాగుంటుంది అనమాట. Gandhara school developed mainly Buddhist sculptures where Buddha looks like Apollo. Okay, very good. ఇవన్నీ రాశారు మీరు. బామియన్ బుద్ధా గురించి రాసినట్టున్నారు. అండ్ అది కాకుండా క్రైసిస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. బట్ కంప్లీట్లీ మీరు క్వశ్చన్కి జస్టిస్ చేయలేదు. క్వశ్చన్ ఏంటి అంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. బట్ అది చూడడానికి ఎలా ఉంటుంది, గ్రీకో రోమన్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ లాగా ఉంటుంది. బట్ అది పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటున్నాం. అంటే ఇది ఒక పారాడాక్స్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫారిన్ అంటున్నాం, గ్రీకో రోమన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంట్రికే పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటున్నాం. అది ఎలా అవుతుంది, ఒక పక్కన ఫారిన్ అంటున్నాం, ఒక పక్కన ఇండియన్ హిస్టరీ అంటున్నాం. సో దాన్ని మీరు కనెక్ట్ చేయాలి. ఓకేనా, ఒక మాట రాసేస్తే అయిపోయి ఉంటుంది. లైక్ ఓకే, మీరు గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ది ఫీచర్స్ రాశారు. రాసినాక ఈవెన్ దో దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఈస్ ఫారిన్, హెవీ గ్రీక్ అండ్ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం డిపిక్ట్ చేశారు, బుద్ధిజం, మహాయాన బుద్ధిజం. ఓకేనా, బుద్ధిజం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇండియా నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, సో ఆ విధంగా ఇట్ ఈస్ స్టిల్ అన్ ఇంటిగ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఫారిన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ కంప్లీట్లీ ఇండియన్ ఇన్ నేచర్. మనకి గ్రీక్ గాడ్స్ కూడా దొరికినాయి, అపోలో స్కల్ప్చర్స్ అది ఇది, బట్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్ కంపేర్ టు బుద్ధ అసలు వాస్ట్ మెజారిటీ దొరికినాయి అనమాట మనకి. ఆ విధంగా రాసేస్తుంటే అయిపోయేది. సో ఆ విధంగా మీరు రాస్తుంటే ఈవెన్ దో మీకు వర్డ్స్ మిగిలిపోయినప్పటికీ కూడా మీకు మార్క్స్ పడతాయి, ఎందుకంటే ఇట్ ఈస్ రెలవెంట్ టు ది క్వశ్చన్. యూ డి నాట్ ఎక్సీడ్ ది బౌండరీ ఆఫ్ ది క్వశ్చన్. నెక్స్ట్ మీరు 20th ఆన్సర్ రాస్తారు కమ్యూనలిజం గురించి.
కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి కమ్యూనలిజం డెఫినేషన్. అలీజియన్స్ ఆర్ ఫెనాటిసిజం టువర్డ్స్ వన్స్ ఓన్ ఆర్ ఎనీ పర్టికులర్ కమ్యూనిటీ. జస్ట్ బికాస్ అలీజియన్స్ ఉన్నంత మాత్రం ఇది కమ్యూనలిజం కాదు. ఓకేనా? సో ఇది కొంచెం మీరు ఈ డెఫినేషన్ మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే ఇగ్నో మెటీరియల్ చాలా బాగుంటుంది అనమాట. మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అది ఉన్నట్టుగా మనం దింపేయచ్చు ఇక్కడ. ఆ ఇగ్నో మెటీరియల్ నుంచి ఒకసారి చూసుకోండి మీరు. తర్వాత ప్రమోటింగ్ హేట్రెడ్నెస్ ఆన్ అదర్ కమ్యూనిటీస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ కమ్యూనలిజం బేసికలీ. ఫెనాటిసిజం అనే మాట రాశారు కదా, అది చాలా రెలవెంట్ కమ్యూనలిజంకి. ఓకేనా? సో ఎనీవే ఇది ఒక్కసారి ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత రీజన్స్ బిహైండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కమ్యూనలిజం డ్యూరింగ్ నేషనల్ మూవ్మెంట్, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ ది బ్రిటిష్. Initially, it attempted to create difference between Hindus, like poor treatment or violating the rights of tribes at the cost of Majoritarian non-tribes. So, ఈ పాయింట్ రెలవెంట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే ట్రైబ్స్ అసలు హిందూస్ కాదు బేసికలీ, ట్రైబ్స్ వేరే. ఓకేనా? తర్వాత వాళ్ళు నెమ్మదిగా కలిసిపోయారేమో హిందూయిజంలోకి. బట్ వెన్ యూ టాక్ అబౌట్ బ్రిటిష్ టైమ్, మోస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ వర్ నాట్ హిందూస్ బేసికలీ. కొన్ని ప్రాక్టీసెస్ వాళ్ళు బారో చేసుకున్నారు వేదిక్ కల్చర్ నుంచి, బట్ కంప్లీట్లీ వాళ్ళు హిందూస్ అని మనం చెప్పలేమన్నమాట. ఓకేనా? సో మీరు రాసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ ట్రైబ్స్కి నాన్ ట్రైబ్స్కి మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ చేశారు అని మీరు రాశారనమాట. ఇది ఎంతవరకు రెలవెంట్ అనేది ఒక్కసారి మనం ఇది చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు యూ కెనాట్ కాల్ ట్రైబ్స్ యాజ్ హిందూస్. అండ్ డివైడ్ అండ్ రూల్ బేసికలీ ఎలా జరిగిందంటే ఫస్ట్ వాళ్ళు హిందూస్ని ఎంకరేజ్ చేశారు. హిందూస్లో ఎస్పెషల్లీ బ్రాహ్మిన్స్ని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా చదువుకుంటారు, ఈజీగా ఆ టైంలో వాళ్ళు కొంచెం షార్ప్ ఉంటారు. వాళ్ళకి దే నీడెడ్ సబార్డినేట్ సర్వీసెస్లో ఫిలప్ చేయడానికి కావాలి కదా. సో అందుకని దే రిక్రూటెడ్ బ్రాహ్మిన్స్ అనమాట. నెమ్మదిగా ఏమైంది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల బ్రాహ్మిన్స్ హిందూస్ వీళ్ళందరూ దే స్టార్టెడ్ రియలైజింగ్ ది ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్స్, లిబర్టీ ఇవన్నీ దే స్టార్టెడ్ రియలైజింగ్. సో దిస్ బికేమ్ అ థ్రెట్ టు బ్రిటిష్. ఇదంతా జరిగేటప్పటికీ 70s వచ్చేసింది, 1870s అట్లా. ఈ టైంలో ఏమైంది, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ హీ స్టార్టెడ్ ది మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ స్టార్ట్ చేశారనమాట నెమ్మదిగా. సో దీస్ ముస్లిమ్స్ వర్ నాట్ సపోర్టింగ్ ది నేషనలిస్ట్ సెంటిమెంట్. సో బ్రిటిష్ స్టార్టెడ్ ఫేవరింగ్ ది ముస్లిమ్స్ అనమాట. హిందూస్ని ఇగ్నోర్ చేసి ముస్లిమ్స్ని ఫేవర్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ఏం జరిగింది, ఇంకా మనకు తెలుసు కదా 1909, 1990 కౌన్సిల్స్ యాక్ట్, కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసింది అనమాట. సో ఆ విధంగా మీరు రాసుకుని ఉంటే బాగుంటుంది. ఓకేనా? అండ్ మీరు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ గురించి రాశారు, దట్ ఈస్ ఎక్సలెంట్ పాయింట్. అది ఖచ్చితంగా రాయాలి. మేబీ నేను కూడా రాయలేదు అనుకుంటాను ఆన్సర్లో. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. తర్వాత యూ రోట్ అబౌట్ కమ్యూనల్ ఆర్గనైజేషన్స్ లైక్ హిందూ మహాసభ అండ్ ముస్లిం లీగ్. యూ కెన్ ఆల్సో రైట్ అబౌట్ రివైవలిస్ట్ మూమెంట్స్ అనమాట. ఓకేనా? రివైవలిస్ట్ మూమెంట్స్ ఇన్ బోత్ ది రిలీజియన్స్. ఓకేనా? ఓకే. తర్వాత మీరు ఒక పాయింట్ రాశారు, నాకు ఇది కొంచెం ఎలా అంటే ప్రాపర్గా లేదనిపించింది. ది కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్, దట్ ఈస్ ది ఎలక్షన్ ఆఫ్ దాట్ కమ్యూనిటీ పర్సన్ బై ది ఓటర్స్ ఆఫ్ దాట్ కమ్యూనిటీ. ఇది నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే చిన్నపిల్లలు రాసినట్టు అనిపించింది. కొంచెం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే. ఏం లేదు అంటే మీరు చేశారని కాదు, నేను జనరల్లీ చెప్తున్నాను. మనం వీఆర్ రైటింగ్ ఫర్ గ్రూప్ 1 కాబట్టి మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదంటే సెంటెన్స్ ఫార్మేషన్ మిస్టేక్స్ చేస్తే వాళ్ళకి చాలా సిల్లీ అనిపిస్తుంది. ఓకేనా? అదొక్కటి మీరు కొంచెం ఇది చేయండి. Sentence formation is very, very important. Okay. స్వదేశీ మూమెంట్ రాశారు, బాల్ గంగాధర్ తిలక్ రాశారు. హీ ఇంట్రడ్యూస్డ్ గణేష్ ఫెస్టివల్ అని రాశారు. సో ఇది ఎంతవరకు కమ్యూనలిజంకి దారి తీసిందంటారు? అంటే ఈజ్ ఇట్ లైక్ కంప్లీట్లీ జస్టిఫైడ్ ఈ పాయింట్? లిటరలీ మీరు ఈ పాయింట్లో ఏం చేస్తారంటే యూ బ్లేమ్డ్ స్వదేశీ మూమెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్. యూ సెడ్ దట్ హీ ఇంట్రడ్యూస్డ్ గణేష్ ఫెస్టివల్ అండ్ శుద్ధి మూమెంట్. సో దీస్ ఆర్ గ్రేట్ నేషనల్ లీడర్స్ కదా, వీళ్ళ పేర్లు మనం అలా తీస్తే నాకు ఎందుకు మార్క్స్ కట్ చేస్తారేమో అని ఒక ఫీలింగ్ అనమాట. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్, జస్ట్ నా గట్ ఫీలింగ్ అంతే, ఐ డోంట్ నో. సో ఈ పాయింట్ రాసే బదులు మీరు రివైవలిస్ట్ మూమెంట్స్ అని రాస్తే బాగుంటుంది. ఓకేనా? తర్వాత ఇంకొక పర్సన్ ఎవరో తెలియదు నాకు, అతనైతే డైరెక్ట్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ లైక్ జిన్నా అని రాసేసాడు అనమాట ఆన్సర్లో. యాక్చువల్లీ జిన్నా ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. లక్నో ప్యాక్ట్ అంటారు కదా, దాంట్లో జిన్నా ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో యూ కెనాట్ బ్లేమ్ హిమ్ బేసికలీ. ఓకేనా? సో అలా ఎవరి పేర్లు తీయకుండా, ఎస్పెషలీ తిలక్ లాంటి గ్రేట్ పీపుల్ పేర్లు తీయకుండా మీరు కొంచెం బ్రిటిష్ని బ్లేమ్ చేసుకుంటూ రాస్తే కనుక 100% మార్క్స్ పడతాయి మీకు. ఓకేనా? సో గణేష్ ఫెస్టివల్ అని రాశారు. సో ఆబ్వియస్లీ
అఫెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామినర్. ఓకేనా? సో ఇలాంటి కాంట్రవర్షియల్ పాయింట్స్ రాయకండి. ఓకే, కన్క్లూజన్ కూడా దీనిలో చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రాసాను మీకు కామెంట్. తర్వాత మీ హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదు నాకు, తర్వాత నేను ఇవాల్యుయేట్ చేయడం ఆపేసాను అనమాట. చాలా వర్డ్స్ అర్థం కాలేదు నాకు. ఒక్కసారి హ్యాండ్ రైటింగ్ చూసుకుని మీరు. ఓకేనా? ఏం లేదు, నా పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. స్లమ్స్ యూజువలీ హ్యావ్ అ నెగిటివ్ కానటేషన్. కానటేషన్ అంటే ఏంటి? దానికి ఒక మీనింగ్ అనమాట. ఓకేనా? ఒక సెన్స్. ఏం సెన్స్ ఉంది? స్లమ్స్ అంటే నెగిటివ్ సెన్స్ అని ఉంది. జనరలీ స్లమ్స్ అంటే మనం ఏం అర్థం చేసుకుంటాం? మురికివాడలు, లేదంటే ఫెసిలిటీస్ బాగుండవు, అక్కడ లేబర్ పీపుల్ ఉంటారు, అట్లా అర్థం చేసుకుంటాం. బట్ దే ఆర్ ఇన్వాల్యుబుల్ మైక్రో సిటీస్ హూస్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఆల్వేస్ ఓవర్లుక్డ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ డిస్కస్ బ్రీఫ్లీ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్లమ్ అండ్ ది లాక్యునే ఇన్ అఫీషియల్ పాలసీస్. మనం స్లమ్స్ అనేవి నెగిటివ్ వేలో ఆలోచిస్తాం, బట్ ఇవి ఒక మైక్రో సిటీస్. ఇవి సిటీలోనే ఒక చిన్న స్మాల్ సిటీ అనమాట. అండ్ వీటి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది, బట్ మనం కౌంట్ చేయము ఎక్కువ, ఆల్వేస్ ఓవర్లుక్డ్ అనమాట. సో అది క్వశ్చన్. సో స్లమ్స్ని మనం ఒక పాజిటివ్ వేలో చూపించాలి బేసికలీ. దట్ ఈస్ వాట్ ది క్వశ్చన్ ఈస్ డిమాండింగ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా స్టార్ట్ చేశానంటే ఇంట్రొడక్షన్. స్లమ్స్ ఇన్ ది మోడర్న్ సిటీస్ ఆర్ యూజువలీ లుక్డ్ అపాన్ యాజ్ ప్లేసెస్ హ్యావింగ్ లెస్సర్ ఏస్థెటిక్ వాల్యూ. ఏస్థెటిక్ వాల్యూ అంటే ఏంటి? బ్యూటీ. ఓకేనా? మనకి ధారావి స్లమ్ ఉంది, దాన్ని మనం ముంబైలో ఒక అన్వాంటెడ్ ఏరియా లాగా, ఒక అసలు ఇది ఎందుకుందా అని ఆలోచిస్తామన్నమాట, అలా చూస్తామన్నమాట. బట్ దే ఆర్ సెల్ఫ్ సస్టైనింగ్ మైక్రో సిటీస్ విత్ ఇన్ లార్జర్ సిటీస్, హెల్పింగ్ సస్టైన్ ది ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ హౌస్ హోల్డ్స్. అంతే కదా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ స్లమ్స్లో నుంచి వస్తారు. ఇండస్ట్రియల్ లేబర్ మెజారిటీ కమ్ ఫ్రమ్ స్లమ్స్ అనమాట. సో వీళ్ళ సర్వీసెస్ చాలా వాల్యుబుల్, బట్ దే ఆర్ ఆల్వేస్ ఓవర్లుక్డ్. సో స్లమ్ డ్వెల్లర్స్ వెల్ఫేర్ షుడ్ బి అట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మీరు చెప్పండి, దీంట్లో ఏమైనా టెక్నికల్ ఉందా? ఎనీథింగ్ టెక్నికల్? నో. సో బేసికలీ మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇంట్రొడక్షన్ అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. సో క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు షో ద స్లమ్స్ ఇన్ అ పాజిటివ్ వే. దానికి నెగిటివ్ కానటేషన్ ఉంది, బట్ వీ హ్యావ్ టు షో ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఓకేనా? ఇక్కడితో నా ఇంట్రొడక్షన్ అయిపోయింది. తర్వాత నేనేం చేశానంటే, UN Habitat, అంటే రీసెంట్గా నేను చదివాను అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఐ వాడెడ్ దిస్ పాయింట్. UN Habitat employs 5 criteria to identify slums, each related to a living condition. Slums lack durable housing of a permanent nature, sufficient living space, easy access to safe water, access to adequate sanitation and security of tenure. ఓకేనా? సో ఇది నేను చదువుకున్నాను కాబట్టి నేను రాసింది. అలా కాకుండా యూ కెన్ రైట్ యువర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ స్లమ్స్. ఇంట్రొడక్షన్లో నేను స్లమ్స్ ఆర్ వాల్యుబుల్ అని రాశాను, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ స్లమ్ డిఫైన్ చేయాలి కదా, అంటే ఇట్స్ అప్ టు యూ. మీరు డిఫైన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్లీ యూ కెన్ గో ఇన్ టు ది పాలసీ అనమాట. ఓకేనా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వర్డ్ లిమిట్. లేదంటే మీరు ఒక పని చేయొచ్చు, ఇది తీసేసి దీన్నే మీరు ఇంట్రొడక్షన్ లాగా రాసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. యువర్ ఇంట్రొడక్షన్ షుడ్ ఆల్వేస్ బీ రెలవెంట్ టు ది క్వశ్చన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? సో ఇవన్నీ మనకు అర్థమైనట్టే కదా. డ్యూరబుల్ హౌసింగ్ ఉండదు వాళ్ళకి, ఆఫ్ అ పర్మనెంట్ నేచర్. రేకుల షెడ్లు అట్లా ఉంటాయన్నమాట. సఫిషియంట్ లివింగ్ స్పేస్ ఉండదు, ఒకటే రూమ్లో 3, 4, 5 ఉంటారనమాట. నో యాక్సెస్ టు సేఫ్ వాటర్, నో యాక్సెస్ టు అడిక్వేట్ శానిటేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వాళ్ళని ఇవాక్యుయేట్ చేయించవచ్చు. ఓకేనా? ఎవిక్ట్ చేయించవచ్చు. ఓకేనా? నౌ లుక్ ఎట్ ది క్వశ్చన్ అగైన్. డిస్కస్ బ్రీఫ్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్లమ్. ఓకేనా? అది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంది? లాక్యునే ఇన్ అఫీషియల్ పాలసీస్. అంటే ఏంది? ఫ్లాస్ ఇన్ ది అఫీషియల్ పాలసీ. క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేయమన్నారు. సో అందుకే నేనేమన్నా అంటే, మీరు ఇది రాయకపోయినా కూడా అట్లీస్ట్ డెఫినేషన్ రాయండి, ఎందుకంటే డెఫినేషన్లో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆల్వేస్ డూ జస్టిస్ టు ది క్వశ్చన్ ఆస్క్డ్. క్వశ్చన్లో ఏం అడిగితే అదే రాయండి, ఎక్స్ట్రా ఏమొద్దు, అసలు అవసరం లేదు, మనకి టైం కూడా ఉండదు బేసికలీ. ఓకేనా? ఇప్పుడు ల్యాక్ ఆఫ్ మూమెంట్ స్లమ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. క్యారెక్టర్ బేసికలీ ల్యాక్ ఆఫ్ మూమెంట్. ల్యాక్ ఆఫ్ మూమెంట్ అంటే ఏం మూమెంట్ ఇది? సోషల్ మొబిలిటీ. సోషల్ మొబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పేరెంట్స్ స్లమ్లో ఉంటే 99.99% నేను కూడా స్లమ్లోనే ఉంటాను. తర్వాత ఐ కెనాట్ మూవ్ ఇన్ టు మిడిల్ క్లాస్ ఆర్ ఐ కెనాట్ మూవ్ ఇన్ టు బెటర్ ఏరియాస్ అనమాట. ఎందుకు? వాళ్ళు చేసే జాబే నేను చేస్తాను, నాకు అలాంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీసే వస్తాయి, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకేనా? సో స్లమ్ డ్వెల్లర్స్ది మనము అప్వర్డ్ మొబిలిటీ ఇంప్రూవ్ చేయాలి. అప్వర్డ్ మొబిలిటీ అంటే ఏంటి? వాళ్ళని ఆ సెక్షన్ నుంచి సొసైటీలో అప్పర్ సెక్షన్కి మనం పుష్ చేయాలన్నమాట. ఓకేనా?
సో ఈ పాయింట్ మీరు రాస్తే రాయచ్చు లేదంటే లేదు, ఇట్స్ అప్ టు యూ. జస్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆన్సర్ యాజ్ వెల్ అస్ నాలెడ్జ్. మీరు ఇంకా ఏది బయట చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది చదువుకుంటే చాలని మీకు ఈ పాయింట్ కూడా యాడ్ చేశాను నేను. ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఇప్పుడు కమింగ్ టు లాక్యునైన్ పాలసీ. ఓకేనా. ఇన్ ఇండియా అఫీషియల్ లిస్ట్స్ అండర్ ఐడెంటిఫై స్లమ్స్ అండ్ అండర్ కౌంట్ స్లమ్ పాపులేషన్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ధారావి స్లమ్ అంటాం మనం. ఓకేనా, వరల్డ్స్ ఏషియాస్ లార్జెస్ట్ స్లమ్ అంటాం. బట్ దానిలో పాపులేషన్ ఎంత ఉందనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. నో అక్యురేట్ ఫిగర్, ఆల్వేస్ అండర్ కౌంటింగ్ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా స్లమ్స్ని కూడా అండర్ ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అన్ ఏరియా ఇస్ స్లమ్, ద మే నాట్ కౌంట్ ఇట్ యాజ్ స్లమ్. ఓకేనా, టూ థింగ్స్ అవుతున్నాయి. సో సెన్సస్ 2001 ఫస్ట్ ఇంక్లూడెడ్ స్లమ్స్ బట్ ఓన్లీ ఇన్ అ స్మాల్ నెంబర్ ఆఫ్ సిటీస్. బట్ దాని మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది ఎప్పుడు, 2011 సెన్సస్. ఓకేనా. సో ఈ ట్రెడిషనల్ మెథడ్స్ మనకు పనిచేయట్లేదు. ఎందుకంటే ఏమవుతుంది ఇక్కడ, అండర్ ఐడెంటిఫికేషన్ అండ్ అండర్ కౌంటింగ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. సో శాటిలైట్ మ్యాపింగ్ ఉంది. శాటిలైట్ ఇమేజ్ అనాలిసిస్ హెల్ప్స్ us జనరేట్ స్లమ్ మ్యాప్స్ అండ్ సార్ట్ స్లమ్స్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. స్లమ్స్ కూడా టైప్స్ ఉంటాయి బేసికలీ. అది ఏ టైప్స్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అలా రాస్తే అయిపోతుంది అనమాట. ట్రెడిషనల్ సర్వే మెథడ్స్ ఆర్ ఇన్అడిక్వేట్ టు కీప్ అప్ విత్ ది ర్యాపిడ్ చేంజెస్. సో మనం ఏం చేయాలి, లేటెస్ట్ టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజరీ. ఓకేనా. సో దీన్ని బట్టి మనకి ఎన్ని స్లమ్స్ ఉన్నాయి, ఈ స్లమ్లో ఎంత పాపులేషన్ ఉంది, ఒక సిటీలో స్లమ్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ఎక్కడెక్కడ స్లమ్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఓకేనా, ఇది ఐడెంటిఫై చేసుకుంటే ఏం చేయొచ్చు మనం, వాళ్ళని అప్వర్డ్ మొబిలిటీ, వాళ్ళని ఆ స్ట్రాటా నుంచి అప్పర్ స్ట్రాటాకి మనం పుష్ చేయొచ్చు. అంతే, అక్కడితో ఆన్సర్ అయిపోయింది. ఓకేనా. సో కీప్ ఇట్ సింపుల్, పాయింట్ టు పాయింట్. ఓకేనా. మీకు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను పేపర్స్ అన్ని కరెక్షన్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను. ఎక్కడైనా సరే మీకు ఏదైనా జనరల్ ఉన్నట్టు అనిపించిందా, ఏదైనా సరే జనరల్ స్టేట్మెంట్స్ కానీ, జనరల్ సెంటెన్సెస్ కానీ, జనరల్ టాక్ కానీ ఎక్కడైనా అనిపించిందా? ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి కావాలంటే. డిడ్ ఐ రైట్ ఎనీథింగ్ జనరలీ? అంటే జనరలీ అంటే అర్థమైందా మీకు? వితౌట్ ఒక కాంటెక్స్ట్, basically without context, without data, without examples, or something which is irrelevant to the question asked. Did I write anything generally? You should never write anything generally. You are wasting precious words. Word limit ఉంటుంది 200-250 words. మనం వర్డ్ లిమిట్ వేస్ట్ చేస్తున్నాం. అది కాకుండా టైం వేస్ట్ మనకి జనరల్ మాటలు రాసి. అవునా కదా, మనకి ఎంతవరకు గుర్తుందో అంతే రాద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూపీఎస్సీ అయినా కానీ, టీఎస్పీఎస్సీ అయినా కానీ, ఏ స్టేట్ అయినా కానీ, దే లవ్ పాయింట్ టు పాయింట్, సింపుల్ క్లియర్ వే అంతే. ఓకేనా. ఏది కూడా కాంప్లికేషన్ వద్దు. ఎక్కడ కూడా నేను సొఫిస్టికేటెడ్ వర్డ్స్ వాడలేదు, అన్వాంటెడ్ బిగ్ ఇంగ్లీష్ వర్డ్స్ రాయలేదు నేను ఎక్కడ. సోషల్ మొబిలిటీ అని రాస్తుంటాను మహా అయితే మ్యాక్సిమం. అలా రాస్తే ఏంటంటే మీకు చాలా నాలెడ్జ్ ఉందని ఒక టైప్ ఆఫ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అండ్ సోషల్ మొబిలిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ వెరీ సొఫిస్టికేటెడ్ వర్డ్, ఇట్స్ అ నార్మల్ వర్డ్. దాని తప్ప నేను దీంట్లో అడిషనల్ ఏమీ రాయలేదు. ఓకేనా. సో లాక్యునే గురించి అడిగారు క్వశ్చన్లో. అంటే ఏంటి, స్లమ్స్ గురించి మన పాలసీస్లో ఉన్న ఫ్లాస్ ఏంటి, అండర్ కౌంటింగ్, అండర్ ఐడెంటిఫికేషన్ అండ్ అండర్ కౌంటింగ్ ది పాపులేషన్. బట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. అసలు నువ్వు ఎందుకు స్లమ్స్ గురించి పట్టించుకోవాలి? దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ రిటన్ ది ఫస్ట్ పాయింట్. చాలా మనకి వాల్యుబుల్ సర్వీసెస్ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా. అది కాకుండా పాపులేషన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మొన్న మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈ స్లమ్స్ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. దే బికేమ్ ది హాట్ స్పాట్స్ ఆఫ్ COVID-19 అనమాట. ఓకేనా. సో అంతే. సో ప్లీజ్ పాయింట్ టు పాయింట్ రాసుకోండి, కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ నో జనరల్ టాక్. అస్సలు రాయకండి జనరల్ టాక్. మనం జనరల్ టాక్ ఎప్పుడు రాస్తామంటే మన దగ్గర కంటెంట్ లేనప్పుడు రాస్తాం, అంతే కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ గివింగ్ యూ కంటెంట్ ఆల్సో. ఓకే, చూడండి ఒక్కసారి మీరు క్వశ్చన్ చూడండి. ఇది స్టాండర్డ్, మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈస్ ఆఫ్ యూపీఎస్సీ స్టాండర్డ్. మీరు ఈ స్టాండర్డ్కి ప్రిపేర్ అయితే టీఎస్పీఎస్సీ విల్ బి కేక్ వాక్ ఫర్ యూ. గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ విల్ బి వెరీ ఈజీ. యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఓకేనా. సో దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విల్ గో వెరీ స్లో, మనకు హోల్ డే ఉంది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అంటే ఎనీ పాయింట్స్ యూ వాంట్ టు యాడ్? ఓకే, ఇది జనరలీ స్లమ్ గురించి క్వశ్చన్ అనమాట. స్లమ్లో ఉండే పాపులేషన్ యొక్క వెల్ఫేర్ మెజర్స్ గురించి కాదు, జనరలీ స్లమ్స్ గురించి అనమాట. ఓకేనా. సో యాజ్ అ హోల్ స్లమ్ అనేది ఏంటి,
ఓకేనా. ఒక్కోసారి ఒక ఏరియాని స్లమ్ లాగా క్లాసిఫై చేసేటప్పుడు గవర్నమెంట్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఓకేనా. సో జనరల్లీ ఇట్ ఈస్ అబౌట్ స్లమ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పూర్ పీపుల్. ది క్వశ్చన్ ఈస్ నాట్ అబౌట్ పూర్ పీపుల్, క్వశ్చన్ ఈస్ నాట్ అబౌట్ వెల్ఫేర్, క్వశ్చన్ ఈస్ అబౌట్ స్లమ్, అర్బన్ ప్లానింగ్ అండ్ స్లమ్స్ అనమాట బేసికలీ. ఓకేనా. సో ఎనీ మోర్ డౌట్స్ ఎనీబడి హ్యాస్? ఎందుకంటే జనరల్గా రాస్తున్నారు మీరందరూ. ఐ సీన్ ఎవ్రీబడీస్ క్వశ్చన్ పేపర్ కదా, చాలా జనరల్గా ఉంది. సో అంత జనరల్గా రాస్తే అది మనం 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా మేబీ అంత జనరల్గా రాయలేదేమో, అంత జనరల్గా రాస్తున్నారు మీరందరూ. ఇట్స్ వెరీ వెరీ జనరల్. కొన్ని పాయింట్స్ అయితే అసలు నాకు ఏమాత్రం ఇది టీఎస్పీఎస్సీ స్టాండర్డ్ అనిపించలేదు. ఓకేనా. సో సరే, ఇలాంటి క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ నేను ఒప్పుకుంటాను. బట్ బేసికలీ అట్లీస్ట్ ఒక స్లమ్నైనా మనం డిఫైన్ చేయగలగాలి వితౌట్ ఎనీ రీడింగ్, వితౌట్ ఎనీ నాలెడ్జ్. మనంతట మనం ఆలోచించి అట్లీస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డిఫైన్ వాట్ ఈస్ అ స్లమ్, స్లమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అట్లీస్ట్ 2-3, ఎక్కువ అవసరం లేదు. రాయొచ్చు ఎగ్జాంపుల్స్, ధారావి గురించి రాయొచ్చు. బట్ ఓకే రాయొచ్చు, బట్ ఎక్కడ రాస్తారు, దట్ ఈస్ నెంబర్ 1. ఎప్పుడు రాస్తారు, ఏది రాసినాక రాస్తారు? ఇది ఇంట్రొడక్షన్ తర్వాత రాస్తారా, లేదంటే డెఫినేషన్ తర్వాత రాస్తారా, లేదంటే ఈ పాలసీలో లాక్యూనే ఇది రాసిన తర్వాత రాస్తారా? ప్లేస్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. మీరు రాయొచ్చు, బట్ ఎక్కడ రాస్తారని చూసి రాసుకోండి మీరు. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, నాకు ఒక ఐడియా వచ్చింది. బేసికలీ కోవిడ్-19 అప్పుడు స్లమ్ పీపుల్ ఎంత సఫర్ అయ్యారనేది ఒక పాయింట్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దట్ కెన్ బి రిటన్ హియర్. Next, define regionalism. What are the various factors that promote regionalism? So without answer, first మీరు నాకు చెప్పండి, what is regionalism? రీజనలిజం అంటే రీజన్. ఇప్పుడు నాకు తెలంగాణ మూవ్మెంట్, నాకు సపరేట్ తెలంగాణ కావాలి, దీన్ని రీజనలిజం అంటారు. ఓకేనా. సో డిఫైన్ రీజనలిజం, ఇది జనరల్ అంటే. ఓకేనా. ప్లీజ్ మీరు దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి, మనం అందరం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కదా. ఓకేనా. మనం అందరం ఒకటే. సో నేను పాయింట్అవుట్ చేస్తే కనుక ప్లీజ్ దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోకండి. ఓకేనా. పార్షాలిటీ అన్నారు. వాట్ ఈస్ దట్? ఓకే, హ్యావింగ్ సిమిలర్ లాంగ్వేజ్, వెరీ గుడ్. రిలీజియన్, ఓకే. రేస్, ఓకే. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. మీరు ఫస్ట్ ఏమన్నారు, పార్షాలిటీ అన్నారు. నెక్స్ట్ మళ్ళీ చెప్పండి ఒకసారి, అర్థం కాలేదు నాకు. అవును, డిఫైన్ రీజనలిజం. ఓకే, టు అ పర్టికులర్ ఏరియా. ఎందుకు ఉండాలి ఆ ఏరియాకి? తను చెప్పిన రీజన్స్. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, కామన్ క్యారెక్టరిస్టిక్స్ పీపుల్, ఒకటే రేస్ కానీ, ఒకటే లాంగ్వేజ్ కానీ, ఒకటే కల్చర్ కానీ, ఒకటే రిలీజియన్ కానీ. ఓకేనా. సో ఇప్పుడు మీ ఇద్దరి డెఫినేషన్స్ కంబైన్ చేయండి, దట్ ఈస్ ద డెఫినేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. రీజనలిజం అంటే ఏంటి, నా రీజన్ మీద నాకు పిచ్చి ప్రేమ, పిచ్చి అటాచ్మెంట్. ఎందుకు ఉండాలి నాకు? అందరికి ఒకటే లాంగ్వేజ్, ఒకటే కల్చర్, లేదంటే ఒకటే రిలీజన్, మా అందరికీ కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, లేదంటే మా అందరికీ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రీజనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఓకేనా. సో అందుకని నాకు రీజనలిజం అనేది ఉంది. మీ ఇద్దరి డెఫినేషన్స్ కంబైన్ చేస్తే దట్ ఈస్ రీజనలిజం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో regionalism is an ideology that focuses on the interests of a particular region, okay now, or a group of regions, or any other subnational entity. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే రీజనలిజం అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసి ఐ ఆల్సో డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ రీజనలిజం అండ్ నేషనలిజం. ఓకేనా. నేషనలిజం అంటే ఏంటి, కంప్లీట్ నా కంట్రీ పట్ల నా ప్రేమ అనమాట. కంట్రీ పట్ల ప్రేమ కాకుండా కంట్రీలో ఒక భాగం మీద నాకు చాలా అటాచ్మెంట్ ఉంటే దట్ ఈస్ రీజనలిజం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా. దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ యూస్డ్ ద వర్డ్ సబ్ నేషనల్ ఎంటిటీ. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజనలిజం అండ్ నేషనలిజం. అందరికి అర్థమవుతుంది కదా. The word regionalism can be understood in two ways. In negative sense, it is a strong and often unpleasant loyalty to one's home region over the country or state. చెప్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. In a positive sense, it is political ideology related to people's passion for their territory, culture, language and other aspects to protect their independence. ఇప్పుడు ఇందాక మీ ఇద్దరి కాంబినేషన్ ఉంది కదా డెఫినేషన్, దట్ ఈస్ పాజిటివ్. ఓకేనా. నెగిటివ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ అండ్ అన్ప్లెజెంట్ లాయల్టీ టు వన్స్ రీజన్ ఓవర్ ది కంట్రీ ఆర్ స్టేట్. ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్,
అంటే వాళ్ళకి అది పాజిటివ్ అవుతుంది, మనకి అది నెగిటివ్ అవుతుంది. సో తమిళనాడు ఎగ్జాంపుల్ చూస్తే డిఎంకే వచ్చినప్పుడు దే వాంటెడ్ సపరేట్ కంట్రీ, ఎందుకంటే మేమందరం తమిళ్స్, మాకు సపరేట్ కంట్రీ ఉండాలి. దట్ ఈస్ నెగిటివ్. ద్రావిడిస్తాన్ అది నెగిటివ్. అది ఇప్పుడు తెలంగాణది పాజిటివ్ నెగిటివ్, ఇట్ ఈస్ పాజిటివ్, ఎందుకంటే మన తెలంగాణ పీపుల్ సఫర్ అవుతున్నారు, దే ఆర్ బ్యాక్వర్డ్ కంపేర్ టు ఆంధ్ర. ఓకేనా? సో మనది పాజిటివ్. మనది ఏ విధంగా పాజిటివ్? వెరీ సింపుల్, కల్చర్ మీద, లాంగ్వేజ్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ టు ప్రొటెక్ట్ దేర్ ఇండిపెండెన్స్. తెలంగాణ పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి, తెలంగాణ కల్చర్ కోసం, తెలంగాణ ఎకానమీ కోసం, రీసోర్సెస్ ఎక్స్ప్లోయిటేషన్ కాకుండా కాపాడుకోవడానికి మనకి సపరేట్ స్టేట్ కావాలన్నాం. సో మనది పాజిటివ్ రీజనలిజం. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ది కూడా వీ కెన్ సే ఇట్ ఈస్ నెగటివ్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మనకు అర్థమైంది కదా పాజిటివ్ నెగటివ్. పాజిటివ్ రీజనలిజం ఇస్ గుడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ. As it promotes individuals to share a sense of pride for their culture, language, history. ఓకేనా? వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్లో విలన్స్ మాట్లాడేవాళ్ళు తెలంగాణ యాసలో, ఇప్పుడు హీరోస్ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? మన ప్రైడ్, అది మనది ఎలివేట్ అయింది బేసికలీ. సో పాజిటివ్ రీజనలిజం. ఓకేనా? నెక్స్ట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ కల్చరల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మన స్టేట్ ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి, మన కల్చర్ డెవలప్ అయింది బేసికలీ. నౌ ద బ్యాడ్ నోషన్ ఆఫ్ రీజనలిజం ఏం చేస్తుంది? కంట్రీ యూనిటీ, ఇంటిగ్రిటీకి చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రీజనలిజం. ఖాళిస్తాన్ మూమెంట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇక్కడితో మనం ఏం చేసాము? ఇక్కడితో అయిపోయింది మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్, వాట్ ఆర్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ప్రమోట్ రీజనలిజం? ఓకేనా? సో నేను ఐవ్ యూస్డ్ the rest of the answer for explaining that anamata. First of all, I said that regionalism is not a new phenomenon. అది బ్రిటిష్ టైంలోనే ఉండింది. ఓకేనా? యాక్చువల్లీ రీజనలిజంకి సీట్స్ బ్రిటిష్ సో చేసింది. ఓకేనా? డివైడ్ అండ్ రూల్ పాలసీ, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత నుంచి మొత్తం రీజనలిజమే. దే నెవర్ వాంటెడ్ ఆల్ ద పీపుల్ టు బి యునైటెడ్. సో ఆల్వేస్ ఇట్లాంటి వాటికి మనం ఫస్ట్ బ్రిటిష్ బ్లేమ్ చేయాలి. అది మార్క్స్ కోసం కాదు, అది నిజం, అది ఇట్ ఈస్ ట్రూ. Okay, I blame the British. Next, feeling of regionalism might arise as a result of ruling authorities' continued ignorance of a particular area or region. ఇదంతా నేను తెలంగాణను దృష్టిలో పెట్టుకుని రాశాను. ఓకేనా? రీజనలిజం ఎందుకు వస్తుంది? ఆంధ్ర పాలకులు ఏం చేశారు? తెలంగాణ రీజియన్ ఇగ్నోర్ చేశారు. సో అది కాకుండా ఇంకో రీజన్ ఏంటి? మనకి ఇంక్రీస్డ్ పొలిటికల్ అవేర్నెస్. తెలంగాణ ఆఫ్ 1950s అండ్ తెలంగాణ ఆఫ్ 2000s కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఇంక్రీస్డ్ పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది. సో వీ స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. ఇవన్నీ కూడా రీజనలిజంని ప్రమోట్ చేస్తుంది. బట్ ఇవన్నీ పాజిటివ్, నెగిటివ్ కాదు. ఓకేనా? సో అట్లా రాసుకుంటూ వెళ్తే మనకు అయిపోతుంది. సో అది కాకుండా సమ్ పొలిటికల్ లీడర్స్ ఫ్రీక్వెంట్లీ క్రియేట్ ఫీలింగ్స్ ఆఫ్ రీజనలిజం టు కీప్ కంట్రోల్ ఓవర్ అ స్పెసిఫిక్ టెరిటరీ ఆర్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసి ప్రెజెంట్ స్టాలిన్ చేసేది ఇదే. ఓకేనా? డిఎంకే స్టాలిన్, సీఎం ఆఫ్ తమిళనాడు. ఓకేనా? సో ఈ రీజన్స్ రాసేసుకుంటే అయిపోతుంది మనకి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో రీజనలిజంకి కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి? ఇగ్నోరింగ్ ది పీపుల్ ఆఫ్ అ పర్టికులర్ రీజన్. అది కాకుండా కొన్ని నెగిటివ్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి? పొలిటికల్ లీడర్స్. ఓకేనా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనమాట, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ నేను రాసిన పాయింట్ ఏంటంటే, విచ్ ఐ ఫెల్ట్ హ్యాపీ, రీజనలిజంకి నేను రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి నేను లింక్ పెట్టి రాశాను అనమాట ఒక స్టేట్మెంట్. ఎందుకంటే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ఇప్పుడే కాదు, ఇంకా మనమందరం కలిసినంత వరకు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నంత వరకు అవుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ వాటర్ క్రైసిస్ గురించి, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఒకసారి కనెక్ట్ చేసుకోండి. సో ఒక్క పాయింట్ రాస్తే కన్క్లూషన్లో అయిపోతుంది. నాకు తెలిసి అంత లేదు ఇప్పుడు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సో మచ్ నౌ. ఎందుకంటే ఈవెన్ ఇన్ తమిళనాడు దెర్ ఆర్ సో మెనీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ వర్కింగ్. ఓకేనా? సో మీ ఇష్టం, రాస్తే రాయొచ్చు. బట్ ఓకే. సో దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తారు రీజనలిజంకి? ఓకే, వెరీ గుడ్ పాయింట్. ఓకేనా? సో పిఎం ఎప్పుడు నార్త్ నుంచే అట్లా రాయలేం కదా. మరి వీ హ్యావ్ పివి నరసింహారావు కదా. పార్షాలిటీ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఫైనాన్షియల్ అలొకేషన్స్ గురించి. ఓకే,
స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని ఎక్కువ మనకి నార్త్లోనే ఉంటాయి, యూపీ, బీహార్ ఇవన్నీ. ఓకేనా? ఎస్, ఆ విధంగా రాసుకోవచ్చు. బట్ నిజం చెప్పాలంటే వాళ్ళకి అవసరమే ఫండ్స్. మనకి బీహార్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్, బీహార్, జార్ఖండ్, ఒడిషా. ఓకేనా? బట్ ఎనీవే మనకు అనిపిస్తుంది సదర్న్ స్టేట్స్కి మనం ఇంత పే చేస్తున్నాం, మనకు వచ్చే అలొకేషన్ తక్కువని. ఎస్, ఈవెన్ దాట్ కెన్ ప్రమోట్ రీజనలిజం. ఓకేనా? వెరీ వ్యాలిడ్. ఎస్, వెరీ గుడ్. ఎస్, ఎస్, మనం పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటాం. అది కాకుండా మనకి ఇంకోటి కూడా ఉంది ఏంటంటే సదర్న్ స్టేట్స్ ఆర్ ఏజింగ్ స్టేట్స్. ఓకేనా? సో 60+ పీపుల్ సౌత్లో ఎక్కువ ఉన్నారు కంపేర్ టు నార్త్. ఓకేనా? సో మనకి ఎక్కువ హెల్త్ కేర్ అలొకేషన్ కావాలి యాక్చువల్లీ, టు బీ ఆనెస్ట్. సో అది కూడా రాసుకోవచ్చు. వెరీ గుడ్. సో ఎనీ మోర్ పాయింట్స్ డూ యూ వాంట్ టు యాడ్? లేదంటే మీకు దీంట్లో ఏమైనా ఇర్రెలవెంట్ అనిపిస్తే చెప్పండి. నేనేం పర్ఫెక్ట్ కాదు, నేనేం గాడ్ని కాదు. సో మనం అందరం హ్యూమన్స్, మనం అందరం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. దీంట్లో మీకు ఏమైనా ఇర్రెలవెంట్ పాయింట్ ఉంటే చెప్పండి నాకు. నేను ఒకటి పాలసీ లాగా తీసుకున్నాను, ఏంటంటే ఐ ఆల్వేస్ బ్లేమ్ బ్రిటిష్ అనమాట. ఎందుకంటే చాలా వాటికి దట్ ఈస్ ట్రూ. ఏదో నేను వర్డ్స్ ఫిల్ చేయాలని కాదు, ఇట్స్ ట్రూ అనమాట. సో మీకు ఇది ఇర్రెలవెంట్ అనిపిస్తే చెప్పండి, లేదంటే ఏదైనా సరే మీకు ఇర్రెలవెంట్ అనిపిస్తే చెప్పండి నాకు. ఎస్, వీ నీడ్ టు రైట్ ఎగ్జాంపుల్స్, బట్ ఐ డి నాట్ రైట్ ఎగ్జాంపుల్స్. వెరీ గుడ్. ఇంకేమైనా ఫ్లాస్ పాయింట్అవుట్ చేయండి. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఏమైనా ఎగ్జాంపుల్స్ రాస్తే బాగుండేది. బట్ అప్పటికే ఎక్సీడెడ్ వర్డ్ లిమిట్. దిస్ ఈజ్ అరౌండ్ 250 వర్డ్స్ అనమాట. అంటే ఇన్, టు, యాజ్, ఏ ఇవన్నీ తీసేస్తే మళ్ళీ తక్కువ అవుతాయి. బట్ ఎనీవే దిస్ ఎక్సీడెడ్ 250 వర్డ్స్ అనమాట. బట్ ఐ కుడ్ హ్యావ్ రిటన్ అబౌట్ ఎగ్జాంపుల్స్. ఐ డెంట్ రైట్ ఎనీ ఎగ్జాంపుల్. మేబీ ఐ షుడ్ హ్యావ్ రిటన్ అబౌట్ ఖాళిస్తాన్ మూవ్మెంట్ వెన్ ఐ హ్యావ్ రిటన్ అబౌట్ నెగటివ్ రీజనలిజం. దట్ ఈస్ పాజిటివ్ రీజనలిజం నన్ను అడిగితే. ఓకేనా? ఎందుకంటే దే ఆర్ రియలీ ఎక్స్ప్లాయిటెడ్ పీపుల్. అది నెగిటివ్ అయితే ఈవెన్ తెలంగాణ కూడా నెగిటివ్ కిందకే వస్తుంది. సేమ్ డిమాండ్స్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు నాగా అకౌంట్ వచ్చినాక నాకు తెలిసి ఇంత ఇప్పుడు లేదనుకుంటా. ఓకేనా? సో మీరు బోడోల్యాండ్ అన్నారు కదా, దట్ ఈస్ వెరీ రెలవెంట్. బోడోల్యాండ్ ఈస్ రెలవెంట్, తెలంగాణ ఈస్ రెలవెంట్. ఖాళిస్తాన్ కమ్స్ అంటే నెగిటివ్ సెన్స్ అనమాట. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది రీజనలిజంకి సంబంధించింది కాదు బేసికలీ. ఎస్, బికాస్ దోస్ ఆర్ షెడ్యూల్డ్ ఏరియాస్ కదా, ట్రైబల్ ఏరియాస్ కదా. ఇప్పుడు అవుట్ సైడర్స్, అసలు వై డిడ్ ట్రైబ్స్ రివోల్ట్ అగేన్స్ట్ బ్రిటిష్? అవుట్ సైడర్స్ వస్తున్నారు, మా కల్చర్ డిస్టర్బ్ చేస్తున్నారు, క్రిస్టియన్ మిషనరీస్, దే ఆర్ టేకింగ్ ల్యాండ్. ఒకప్పుడు నేను ఓనర్ని, ఇప్పుడు నేను టెనెంట్. ఓకేనా? సో అలా కాకుండా ఉండాలి అని. ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఎంతసేపు ల్యాండ్ కొనుక్కోవడానికి ట్రైబల్ ఏరియాస్లో. సో అందుకని ఇన్నర్ లైన్ పర్మిట్. అది వెపన్స్ తీసుకెళ్ళకూడదు, ఆల్కహాల్ తీసుకెళ్ళకూడదు, వాళ్ళని కరప్ట్ చేయకూడదు, వాళ్ళ కల్చర్ డిస్టర్బ్ చేయకూడదు. సో ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది దానికి రీజనలిజంకి దెర్ ఇస్ నో లింక్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో ఎస్, మన ఆన్సర్లో ఇప్పుడు నేను ఇచ్చిన మీకు ఆన్సర్లో ఫ్లా ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ రాసేది ఉండే. ఓకేనా? సో నెగిటివ్ కింద 100% ఖాళిస్తాన్ రాయొచ్చు, ఖాళిస్తాన్ మూమెంట్. మనం ఒక పాయింట్ రాసాం, బ్యాడ్ నోషన్ ఆఫ్ రీజనలిజం పోజెస్ అ సీరియస్ డేంజర్ టు ది కంట్రీస్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఎగ్జాంపుల్ ఖాళిస్తాన్ మూమెంట్. పాజిటివ్ కింద తెలంగాణ మూమెంట్ రాయండి ఎగ్జాంపుల్, 100% మార్క్స్ పడతాయి మీకు, ఎస్పెషల్లీ TSPSC పేపర్ కాబట్టి. ఓకేనా? సో షల్ వి మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Write a note on the contributions of Mahatma Jyotiba Phule towards Dalit upliftment. మీకు ఇది తెలిసిందే కదా, సత్యశోధక సమాజ్ ఇవంతా. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను ఏమైనా మీకు జనరల్గా రాసినట్టు అనిపిస్తే పాయింట్అవుట్ చేయండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే దళిత్స్ అంటే ఎవరు, వాళ్ళు ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటి రాశానమాట. అలా రాయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ నాట్ అ రూల్. యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ రైటింగ్ అబౌట్ జ్యోతిబా పూలే. ఇట్స్ అప్ టు యూ. అది రాసిన మార్క్స్ పడతాయి, ఇది రాసిన మార్క్స్ పడతాయి, కంప్లీట్లీ అప్ టు యూ. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే జనరల్గా రాయకండి. ఏది రాసినా కూడా దానిలో వాలిడ్ డేటా ఉండాలి, క్వశ్చన్కి రెలవెంట్ ఉండాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ వదిలేసి దూరం పోకండి, పోతే అంతే ఇంకా. ఓకేనా? సో ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, ఫార్మర్ సూసైడ్స్ గురించి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ ట్రాజిక్ ఫేస్ ఆఫ్ ఇండియాస్ అగ్రేరియన్ క్రైసిస్ ఈజ్ సీన్ ఇన్ ది ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్. డిస్కస్. టూ థింగ్స్ని కనెక్ట్ చేయాలి, అగ్రేరియన్ క్రైసిస్ అండ్ ఫార్మర్ సూసైడ్స్. ఓకేనా? మీరు డైరెక్ట్ కూడా చూడండి, డిస్కస్. ఓకేనా? జనరల్ డిస్కషన్, బట్ యూ హ్యావ్ టు కనెక్ట్ ఇండియాస్ అగ్రేరియన్ క్రైసిస్ విత్ ఫార్మర్ సూసైడ్. సో మీరు ఏం రాస్తారు ఒకసారి చెప్పండి నాకు, దెన్ విల్ లుక్ ఎట్ ది ఆన్సర్. సో ఫస్ట్ ఇట్స్ ఓకే. ఎన్సీ ఏది తీసుకున్నారు? ఓకే, వెరీ గుడ్, అదే తీసుకోవాలి. నేను కూడా అదే తీసుకున్నాను.
Okay, no problem. Any idea what you have written? Just gani summary gani. Like I quoted the examples this loan waivers type of thing, and Okay, loan waiver, very good. and also this green revolution kind of thing, and also climate change. Climate change, excellent. If you have written climate change, you will get marks. Agrarian crisis ante climate change. ఇప్పుడు present situation లో ఓకేనా మీరు Minimum support price, and it's only for ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్. నేను రాయలేదు ఎంఎస్పి గురించి ఓకేనా, వాల్యుబుల్ పాయింట్ ఓకేనా. ఇంకా అంతేనా, ఎలాబరేట్ చేయండి కొంచెం. నాకు అర్థం కాలేదు. ఓకే, మనం సబ్సిడీస్ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు క్రైసిస్ నుంచి బయటకు వస్తారు. ఓకే, బట్ ఫార్మర్ సూసైడ్స్ రెండు కనెక్ట్ చేయాలి మనం. ఇరిగేషన్ ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇంకా ఎక్సలెంట్, వెరీ గుడ్. ఓకే, సాయిల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకే, మార్కెటింగ్ లేదు. ఓకే వెరీ గుడ్, మార్కెటింగ్ లేదు, ప్రైస్ రావట్లేదు. ఓకే వెరీ గుడ్. మీరు ఓకే, ఫార్మ్ మెకనైజేషన్ ఎక్సలెంట్. ఓకే, మీరందరూ చెప్పింది వాలిడ్ పాయింట్స్, బట్ యూ హ్యావ్ టు కనెక్ట్ దట్ విత్ ఫార్మర్ సూసైడ్స్. యూఆర్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ అగ్రేరియన్ క్రైసిస్. ఫార్మర్ సూసైడ్స్ ఎందుకు? నాకు నెంబర్ 1 రీజన్ చెప్పండి, ఎనీబడి. మెయిన్ రీజన్ ఫర్ ఫార్మర్ సూసైడ్స్ ఫైనాన్షియల్, అప్పులు అది మెయిన్ రీజన్ అనమాట. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ దట్. డెట్ ట్రాప్, ఓకేనా. డెట్ ట్రాప్ అని రాస్తే డ్యూ టు ఎందుకు మీరు అప్పుడు రాయాలి. ఎక్సలెంట్. ఓకే 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 ఓకే, మనీ లెండర్స్, అది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డెట్ ట్రాప్. ఓకే యా ఓకే ఓకే వెరీ గుడ్. ఓకే ఎక్సలెంట్, నేను కూడా చేయలేదు అది. వెరీ గుడ్, తెలంగాణ స్పెసిఫిక్. ఓకే ఓకే, సో అక్కడ కెన్ వి రైట్ అబౌట్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్, ఎందుకంటే మీరు ఫార్మర్స్ ఎడ్యుకేషన్ అన్నారు కదా. ఓకేనా, రాయొచ్చు. ఓకే వెరీ గుడ్. సో బేసికలీ ఫార్మర్ సూసైడ్స్ ఎందుకు అంటే, అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా, అప్పుల వల్ల మెయిన్ అదనమాట. ఓకేనా, సో మనం అలా ఆన్సర్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఇఫ్ యూ రిమెంబర్ మనకు ఒక టార్గెట్ ఉండేది, కోవిడ్ వల్ల కంప్లీట్లీ పోయిందనమాట. బై 2022 ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలి. ఓకేనా, అది మన టార్గెట్ ఉండిందనమాట. సో డిస్పైట్ దట్ అప్రోచ్, ఓవర్ 12,000 suicides were reported in agriculture sector every year since 2013. Worst thing. 12,000 suicides, worst అసలు. So farmer suicides account for approximately 10% of all the suicides in India. Just imagine, మనకి ఎవ్రీ ఇయర్ ఎన్ని సూసైడ్స్ అవుతాయి, దాంట్లో 10% ఓన్లీ ఫార్మర్స్ అంటారు. ఓకేనా, సో ఈ విధంగా చూస్తే అగ్రేరియన్ క్రైసిస్ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ డిజాస్టర్స్. ఓకేనా, నౌ కాజెస్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్, ఇది నేను పాయింట్ వైజ్ రాసుకున్నాను. నేను ఇండెటెడ్నెస్, అప్పు చేయడం తీర్చలేకపోవడం, క్రాప్ ఫెయిల్యూర్ క్లైమేట్ చేంజ్ వల్ల, ఓకేనా, లేదంటే ఇరిగేషన్ లేకపోవడం వల్ల, లేదంటే మీరు అన్నట్టుగా సీడ్స్ లేకపోవడం వల్ల, క్వాలిటీ సీడ్స్ లేకపోవడం వల్ల, లేదంటే ఇన్పుట్స్ కాస్ట్ అని ఎక్కువై అది వాళ్ళు సప్లై చేయకపోవడం వల్ల, ఇన్అబిలిటీ టు సెల్ ద క్రాప్స్ గ్రోన్, disappointing realization of prices, family problems, sense of loss and depression. Okay na, if you want you can skip family problems, but according to NCRB ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. బట్ మనం అగ్రేరియన్ క్రైసిస్ గురించి అడుగుతున్నాం కాబట్టి యూ కెన్ స్కిప్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇప్పుడు మేజర్ దీనివల్లే. ఓకేనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇదే కదా ఇండెటెడ్నెస్ అంటే. ఓకేనా, so the indebtedness of farmers is one of the main reasons driving them to commit suicide. Okay, now major cause for farmers suicides in India has been
ఇంక్రీజింగ్ బర్డెన్ ఆన్ ది ఫార్మర్స్ డ్యూ టు ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్. సో అక్కడ మీరు అన్నట్టుగా సబ్సిడీస్ గురించి రాయొచ్చు. ఓకేనా? అది కాకుండా వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వరు. ఓకేనా? బ్యాంక్ లోన్ అంటే అది సాఫ్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనీ లెండర్ అంటే చాలా చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ ఈస్ నాట్ రెడీ టు ప్రొవైడ్ క్రెడిట్. ఓకేనా? అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ హ్యాస్ బికమ్ అ లో ప్రయారిటీ. యాజ్ ఆఫ్ నౌ క్రెడిట్ దేని మీద ఎక్కువ ఉంది ప్రయారిటీ? ఎంఎస్ఎంఈస్ మీద. ఓకేనా? అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ద రీసెంట్ టైమ్ హ్యాస్ బికమ్ వెరీ లో ప్రయారిటీ. నబార్డ్ ఉంది మనకి, బట్ కంపేర్డ్ టు ది అమౌంట్ ఆఫ్ లోన్స్ దే ఆర్ గివింగ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ లోన్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఓకేనా? క్వాంటమ్ తక్కువ ఉంది వాటిది. ఓకేనా? నేను కొంచెం స్టాటిస్టిక్స్ రాశాను ఇక్కడ, ఎందుకంటే మీకు కూడా ఇవ్వాలి కాబట్టి మెటీరియల్, అది స్టాటిస్టిక్స్ రాశాను. బట్ మీకు ఎంత గుర్తుంటే అంత రాయండి. ఇదేం రాయాల్సిన అవసరం లేదు. ఇండెటెడ్నెస్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ సూసైడ్స్ అకార్డింగ్ టు ఎన్సీఆర్బి. ఆ పాయింట్ చాలా అసలు ఇంకేం అవసరం లేదు. ఓకేనా? దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో స్టేట్స్ రాశాను నేను అంతే. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ది ఆన్సర్. ఓకేనా? అండ్ ప్లీజ్ తెలంగాణది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, ప్లీజ్ రిమెంబర్ మహారాష్ట్ర. ఇండియాలో హైయెస్ట్ ఫార్మర్ సూసైడ్స్ అయ్యేది మహారాష్ట్ర. ఓకేనా? దాని గురించి మాత్రం రాయండి 2-3 పాయింట్స్ అంతే, అయిపోతుంది అక్కడితో. అండ్ అందులో సూసైడ్స్ ఎవరికి ఎక్కువ అవుతుంది? స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్. 93% ఆఫ్ ఆల్ ది ఫార్మర్ సూసైడ్స్ ఎవరు అంటే స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్. అంతే. విత్ దిస్ యువర్ ఆన్సర్ ఇస్ డన్. ఎనీ పాయింట్స్ కెన్ బి యాడ్. ఓకే, అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్, అదేగా మీరు చెప్పేది. సీజన్. ఓకే, వెరీ గుడ్. అవును, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. వెరీ గుడ్. కృషి విజ్ఞాన్ కేంద్రాస్. అండ్ I don't recommend that, ఎందుకంటే we cannot take risk అన్నమాట. అంటే మీరు చెప్పండి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఓకే, బట్ కరెక్టే, కానీ మరి అట్లా సర్కాస్టిక్గా రాస్తే ఇది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్ అనమాట. అది రాసుకోవచ్చు. అయితే మనం ఒక పని చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్టాటిస్టిక్స్ తీసేసి ఈ ఒక్క పాయింట్ ఉంచి ఇది ఇక్కడ దాకా తీసేసి, మహారాష్ట్ర అయితే ఉండాలి ఖచ్చితంగా, ఇదంతా తీసేసి మనం వీ కెన్ రైట్ వేస్ ఆన్ హౌ టు ప్రివెంట్ ఫార్మర్ సూసైడ్స్. దాంట్లో మనం మీరు చెప్పినట్టుగా సబ్సిడీస్, ఆల్రెడీ సబ్సిడీస్ ఇస్తాం, బట్ సరిపోవట్లేదు. ఎందుకంటే ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? లార్జ్ ఫార్మర్స్. బట్ మెజారిటీ ఎవరు ఇక్కడ సూసైడ్ చేసుకునేది? స్మాల్ అండ్ మార్జినల్. ఓకేనా? సో సబ్సిడీస్, కృషి విజ్ఞాన్ కేంద్రాస్, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, ఓకేనా, అగ్రికల్చరల్ క్రెడిట్, ప్రయారిటీ, ఇవన్నీ మీరు పాయింట్స్ లాగా రాసుకుంటే అయిపోతుంది. అది మీరు కన్క్లూషన్ లాగా రాసుకోవచ్చు, హౌ టు ప్రివెంట్ అనేది. ఓకేనా? సో ఈ ఆన్సర్లో మనం ఒక పని చేయొచ్చు. ఇక్కడ దాకా తీసేసి ఈ పాయింట్ తర్వాత ఒక కన్క్లూషన్ రాగా హౌ టు ప్రివెంట్ ఫార్మర్ సూసైడ్స్, అంటే సాల్వింగ్ టు ఫార్మర్ సూసైడ్స్, అగ్రేరియన్ క్రైసిస్, రెండింటిని ఒకటేసారి ఇలా సాల్వ్ చేసుకోవాలి. విత్ దట్ యువర్ ఆన్సర్ విల్ బి డన్. ఓకేనా? ఇది స్టాటిస్టిక్స్ తీసేయచ్చు, ఎందుకంటే ఎట్లా మనం ఇది గుర్తుపెట్టుకోలేము, రాయలేము. సో అందుకని ఈ డేటా అంతా తీసేసి వీ కెన్ రైట్ దట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, 5th క్వశ్చన్. What are the challenges to policy approaches of our government to effectively check the exploding population? సో ఒక్కసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ మీనింగ్ ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? క్వశ్చన్ మీనింగ్ అంతే. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఇంక్రీజ్ కాదు ఎక్స్ప్లోషన్ అవుతుంది కదా. దీన్ని స్టాప్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే పాలసీస్కి ఏంటి ఛాలెంజెస్? ఓకేనా? ఏ పాలసీస్ తీసుకుంటుంది కాదు క్వశ్చన్, తీసుకునే పాలసీస్కి కష్టాలు ఎలాంటివి, ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి, ఛాలెంజెస్ ఎలాంటివి. ఓకేనా? సో ది క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ గవర్నమెంట్ పాలసీస్, ది క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఛాలెంజెస్ విచ్ ది గవర్నమెంట్ పాలసీస్ ఆర్ ఫేసింగ్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్ నన్ పాలసీ పెట్టింది అనుకోండి, చైనా లాగా. దెర్ ఆర్ సో మెనీ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా విచ్ విల్ నాట్ అగ్రీ. ఓకేనా? వాళ్ళకి రిలీజియస్గా కానీ, లేదంటే వాళ్ళకి యూనో వాళ్ళ కల్చర్ వేరే. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం పెట్టాలా వన్ ఆర్ నన్ పాపులేషన్? ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మనకి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంతా
డేంజరా మనకి? ఎస్, డేంజరే. బట్ డేంజర్ కూడా కాదు. ఎందుకు డేంజర్ కాదు? ఎందుకంటే మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. యంగ్ పీపుల్ చాలా ఉన్నారు మనకి. సరే ఫైన్, పాపులేషన్ స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ కొన్ని కంట్రీస్ తీసుకున్నాయి, జపాన్ కానీ చైనా కానీ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఏజింగ్ పాపులేషన్ వాళ్ళకి, అవునా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ పై చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ మిలిటరీని స్ట్రెంత్ తగ్గించుకొని మోడర్నైజ్ చేస్తుంది. ఒకప్పుడు చైనీస్ మిలిటరీ వాస్ ది లార్జెస్ట్, అంటే ఆఫ్ కోర్స్ నార్త్ కొరియాని తీసేయండి, అది కంట్రీ మొత్తం మిలిటరీ కంట్రీయే. నార్త్ కొరియాని తీసేస్తే చైనా మిలిటరీ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండేది, నంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? రెడ్యూసింగ్ ద స్ట్రెంత్ అండ్ మోడర్నైజింగ్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు మనకు కూడా అలాంటి ఇష్యూస్ ఫేస్ అవుతాయి, మనం ఏజింగ్ పాపులేషన్ కానీ అలాంటి ఇష్యూస్. ఓకేనా? లేదంటే జెండర్ ఇంబ్యాలెన్స్ అయిపోతే, సెక్స్ రేషియో ఇంబ్యాలెన్స్ అయిపోతే, ఇవన్నీ ఇష్యూసే కదా మనకి. సో టూ విధాలుగా ఆలోచించాలి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉండాలా మనకి గవర్నమెంట్ పాలసీస్, లేదంటే మనం దీన్ని ఇట్లా వదిలేసినా కూడా ఒక లెవెల్ వరకు పీక్ అవుతుంది, తర్వాత తగ్గిపోతుంది. రీజన్ ఏంటి? ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోతున్నాయి ఆల్రెడీ. ఓకేనా? కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ టోటల్ రీప్లేస్మెంట్ రేట్ కంటే బిలో ఉంది ఫర్టిలిటీ రేట్. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. సో అలాంటప్పుడు మనకు అవసరమా పాలసీస్? ఆ విధంగా కూడా మనం ఆలోచించాలన్నమాట. ఓకేనా? సో India's population will reach 1.5 billion by 2030 and it will hit 1.64 billion by 2050. వామ్మో, ఇది చదవడానికి ఎట్లా అనిపిస్తుంది. ఇప్పటికే బాగా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోయింది, యాక్సిడెంట్లు అసలు పిచ్చిగా ఉంది బయట పరిస్థితి. సో అప్పుడు ఏంటి? ఇండియా హోస్ట్స్ 16% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ విత్ ఓన్లీ 2.45% ఆఫ్ ది గ్లోబల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఓన్లీ 4% ఆఫ్ వాటర్ రిసోర్సెస్. హ్యూజ్ ఇంబ్యాలెన్స్ అనమాట ఇది. ఓకేనా? సో ఎస్, మనం పాపులేషన్ కంట్రోల్ చేయాలి. ఎందుకు? బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, న్యాచురల్ రిసోర్సెస్ డిగ్రేడేషన్ అయిపోతుంది. ఓకేనా? ఆ విధంగా మనం పాపులేషన్ కంట్రోల్ చేయాలి. బట్ ఒక్క విధంగా మనం చూస్తే ఈ పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ అనేవి యాంటీ పూర్. ఓకేనా? ఎందుకు? పూర్ పీపులే, వాళ్ళకి ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, కాంట్రసెప్టివ్స్ అది ఇది, సో వాళ్ళే ఎక్కువ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం బలవంతంగా ఒక పాపులేషన్ రూల్ కనుక మనం ఇచ్చేస్తే దట్ విల్ లుక్ యాజ్ యాంటీ పూర్. డోంట్ యూ థింక్ సో? అవునా కదా? సో దాని బదులు ఎడ్యుకేషన్ చేస్తే పూర్ పీపుల్ని, ఎస్పెషల్లీ ఫీమేల్ని, దట్ విల్ బి డిఫరెంట్. వాలంటరీ ఫ్యామిలీ ప్లానింగ్, దీన్ని మనం కంపల్సరీ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్తున్నా. దట్ విల్ బి యాంటీ పూర్. అర్థమవుతుందా? సి, ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది ఎవరి పర్సనల్, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ రైట్స్, అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, నోబడీ కెన్ క్వశ్చన్ దట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ రిచ్ పీపుల్ కానీ వాళ్ళ ఫర్టిలిటీ రేట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. బట్ ఒక మ్యాండేటరీ పాలసీ అనేది తీసుకొస్తే దట్ విల్ లుక్ యాజ్ యాంటీ పూర్ అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక కంపల్సరీ రూల్ తెచ్చి అందరూ ఫాలో అవ్వాలని చెప్పడం కంటే ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, మోటివేట్ చేస్తే బాగుంటుంది, ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. సో అలాంటి పాలసీస్ వద్దు మనకి. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్. ఎవరిది? రిచ్ పీపుల్ది కాదు, పూర్ పీపుల్ది. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఆల్రెడీ వచ్చింది అలాంటి సిచ్యువేషన్. ఓకేనా? సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, మనకి ఇంక ఏది అవసరం లేదు, మన ఓన్ సర్వే ఆర్గనైజేషన్స్ చాలా మనకి, ఆ డేటా రాస్తే చాలు మనకి. రివీల్స్ దట్ విమెన్ హూ హ్యావ్ లిటిల్ యాక్సెస్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ దోస్ కాట్ ఇన్ అ సైకిల్ ఆఫ్ పవర్టీ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్. ఎవరు? విమెన్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, విమెన్ హూ హ్యావ్ లెస్ యాక్సెస్ టు హెల్త్, ఓకేనా, and who are caught in a cycle of poverty, only they produce more children. It is universally accepted fact. So ఇప్పుడు ఒక కంపల్సరీ ఇది కనుక పెడితే దట్ విల్ బి అగెయిన్స్ట్ దోస్ విమెన్, అగెయిన్స్ట్ పూర్ పీపుల్. సో అలాంటి పాలసీ వద్దు మనకి. ఓకేనా? సో ఇంతమంది పీపుల్ది రైట్స్ వైలేట్ చేస్తూ మనం ఏం సాధిస్తాం లాస్ట్కి? అలాంటిది వద్దు మనకి. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ. చైనా అనుకో, వాళ్ళది అథారిటేరియన్ రెజీమ్, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, మనకు అది వద్దు. ఓకేనా? అది కాకుండా ఇది చూడండి ఒకసారి, దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ is about to reach the net replacement rate of about 2.1 to 2.2. Okay na? So yes, present మనకి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ లాగా కనిపిస్తున్నా, ఈ పాపులేషన్ పీక్ అయ్యేది కొంతకాలం వరకే, దాని తర్వాత
మనకి ఫర్టిలిటీ రేట్స్ అనేవి రీప్లేస్మెంట్ రేట్కి బిలో పడిపోతుంది. సో ఆటోమేటిక్గా పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మనకి పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ అవసరమా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఏం చెప్పారు? ఓకే, రాస్తా అంటే రాయొచ్చు, బట్ ఇవన్నీ రాయాలి మీరు. ఇవన్నీ రాసినాక మీకు వర్డ్ లిమిట్ ఉంటే అప్పుడు రాయండి. ఇవైతే కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు నేను వాల్యూ అడిషన్ చేశాను అనమాట నా ఆన్సర్కి. వాల్యూ అడిషన్ అంటే ఏంటి? కన్వెన్షన్స్, ట్రీటీస్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. గ్లోబల్ ఎగ్జాంపుల్స్: స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ ఫ్రమ్ అదర్ కంట్రీస్, నాట్ ఎఫెక్టివ్ ఇన్ లాంగ్ రన్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా. ఓకేనా? ఏమవుతుంది? వర్కింగ్ ఏజ్ పాపులేషన్, యంగ్ పాపులేషన్ రెడ్యూస్ అయిపోతుంది. అది కాకుండా సెక్స్ రేషియో కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో వద్దు మనకు అలాంటిది. ఓకేనా? సో ఏం చేయాలి మనం టు ఎన్ష్యూర్ లోవర్ అండ్ స్టేబుల్ ఫర్టిలిటీ రేట్? స్టేట్స్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ చేసుకోవాలి. మోర్ అండ్ మోర్ స్పెండింగ్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేట్ ఉంది మనకి విచ్ ఇస్ స్పెండింగ్ అరౌండ్ 2 to 3% ఆఫ్ జీడిపి, జిఎస్డిపి? ఏ స్టేట్ ఉంది? కేరళ ఉందా? ఎంత స్పెండ్ చేస్తుంది అవుట్ ఆఫ్ జిఎస్డిపి? ఎనీ రఫ్ ఎస్టిమేషన్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనమందరం గుజరాత్ మోడల్ అంటాం కదా. గుజరాత్ ఈస్ వెరీ రిచ్ స్టేట్ అంటాం కదా. బట్ యు నో హౌ మచ్ గుజరాత్ స్పెండ్స్? లెస్ దెన్ 1% ఆఫ్ ఇట్స్ జిఎస్డిపి ఆన్ పబ్లిక్ హెల్త్. వెరీ వర్స్ట్. సో ప్రతి స్టేట్ స్పెండ్ చేయాలి బాగా. ఓకేనా? సో పాపులేషన్ అనేది మనము ఒక సోషల్ ఇష్యూ లాగా చూడాలి మనం దాన్ని. ఓకేనా? సోషల్ ఇష్యూస్కి ఎప్పుడు కూడా ఒక స్ట్రిక్ట్ పాలసీ పెట్టి నెత్తి మీద ఇది అందరూ ఫాలో అవ్వాలంటే వర్కౌట్ కాదు. ఓకేనా? ఎడ్యుకేషన్, హెల్త్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ వర్క్. ఆటోమేటిక్గా మనకి అన్ని సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో ఫర్టిలిటీ రేట్స్ రెడ్యూస్ అయిపోతున్నాయి చాలా. యూ ఆల్ నో దిస్ కదా. సో అందుకని అసలు ఇలాంటి పాలసీస్ ఉండాలా అనే దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ. What are the challenges to policy approaches of our government to effectively check the exploding population? So yes, as of now, population is exploding. But first of all, do you need a policy? And second, what type of policy it should be? Definitely we need a policy. ప్రతి దాని మీద పాలసీ ఉండాలి. ఈవెన్ ఏ యాక్షన్ తీసుకోకపోవడం కూడా పాలసీయే. అవునా కదా? పాలసీ అనేది ఉండాలి. బట్ ఏ టైప్ ఆఫ్ పాలసీ ఉండాలి? వేరే కంట్రీస్ లాగా మనకు వద్దు. ఓకేనా? మనకి ఎలాంటి పాలసీ కావాలి? ఎడ్యుకేటింగ్, ఎంపవరింగ్. ఓకేనా? ఎందుకు అంటే ప్రజెంట్ ఫర్టిలిటీ రేట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? పూర్ విమెన్కి. ఓకేనా? నువ్వు ఒక స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ పెడితే దట్ విల్ బీ యాంటీ పూర్. బీయింగ్ అ డెమోక్రటిక్ కంట్రీ విచ్ గివ్స్ వాల్యూ టు ఫండమెంటల్ రైట్స్, వీ డోంట్ వాంట్ దిస్. ఇలాంటి సిస్టమ్ అసలు వద్దు మనకి. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ రీజన్? ఎలాగో ఫర్టిలిటీ రేట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి, రీప్లేస్మెంట్ రేట్ కంటే బిలో పడిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు. ఓకేనా? నాకు గుర్తున్నంత వరకు ఎగ్జాంపుల్ తమిళనాడు. ఓకేనా? రీప్లేస్మెంట్ రేట్ కంటే బిలో అయిపోయింది ఫర్టిలిటీ రేట్. అలాంటిది ఇప్పుడు నువ్వు ఒక స్ట్రిక్ట్ లా పెడితే ఏమొస్తుంది నీకు? వేరే కంట్రీస్ లాగా అయిపోతుంది. ఓకేనా? సో దాని బదులు మనం ఏం చేయాలి? ఎడ్యుకేట్ చేయాలి, ఎంపవర్ చేయాలి, ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ని సరిగ్గా వాడుకోవాలి. ఆటోమేటిక్గా ఫర్టిలిటీ రేట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం రాయగలగాలన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఓకే. సో ఇండియా గురించి ఒక క్వశ్చన్ అడిగాను కదా. ఇది గ్లోబల్ సినారియో. ఇలాంటివి రాదు అని మనం చెప్పలేము కదా. వాళ్ళు సిలబస్ బ్రాడ్గా ఇచ్చారు, ఎలాంటిదైనా అడగచ్చు. అండ్ దిస్ ఈజ్ కరెంట్ అఫేర్. We all know that recently world population has reached 8 billion. Okay, why the global population growth has become increasingly concentrated among the world's poorest countries in sub-Saharan Africa? Okay, sub-Saharan Africa అంటే ఏంటి? సహారా డెజర్ట్ కంటే కిందనే ఆఫ్రికన్ కంట్రీస్ అండి. వీటిల్లోనే పాపులేషన్ గ్రోత్ అనేది చాలా 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 ఫాస్ట్గా అవుతుంది అనమాట. లిటరలీ ఎక్స్ప్లోషన్ అవుతుంది. ఓకేనా? ఎందుకు అవుతుంది? సో ఇది మీకు వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించిందా? ఫస్ట్ ఐ నీడ్ ఎవ్రీబడీస్ ఇన్పుట్. ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ వ్యాలిడ్. ఇలాంటిది ఎందుకు అడిగామని యూ కెనాట్ ఆస్క్ టీఎస్పీఎస్సీ కదా. దే కెన్ ఆస్క్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. ఓకే, నౌ ఫస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం.
more than 3/4 of the global population growth over the next 80 years will take place in sub-Saharan Africa. Only sub-Saharan Africa alone, by 2100, population will grow by into 4 times, quadruple, which is very, 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 very huge. ఇది మీకు నేను కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ రాశాను, ఎగ్జామ్లో ఇవన్నీ మనకు గుర్తుండవు. అట్లీస్ట్ మీరు నైజీరియా ఒక్కటి రాసిన చాలు. ఎందుకంటే లేదా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ Nigeria's population will exceed population of United States, which is currently the 3rd most populous country, if I'm not wrong. నైజీరియా ఇక్కడ, యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ, ఇంత చిన్న కంట్రీ అది, వాళ్ళకి ఏముండవు రిసోర్సెస్. అలాంటిది వాళ్ళ పాపులేషన్ యుఎస్ పాపులేషన్ ఎక్సిడ్ అయిపోయి నైజీరియా విల్ బికమ్ ది 3rd మోస్ట్ పాపులస్ కంట్రీ. ఓకేనా? ఇవేం గుర్తుండవు మనకి ఎగ్జామ్లో, నైజీరియా ఒకటే గుర్తుంటుంది, అదొకటి రాయండి. ఓకేనా? సో అలాంగ్ విత్ చైనా అండ్ ఇండియా, దీస్ కంట్రీస్ విల్ హ్యావ్ ది లార్జెస్ట్ పాపులేషన్స్ ఇన్ ద వరల్డ్. By 2050, Nigeria is projected to outpace the population of United States by 2050, which is very, very near, 20 years ante, 20-30 years. So Nigeria's growth is part of extraordinary population surge across the continent, but there is controversy about whether it will continue or can be stopped. Okay na? Enta gurtunte anta rayandi. Now, ఇది sub-Saharan Africa గురించి సిచ్యువేషన్ అనమాట. Population is growing at 2.7% per year. జస్ట్ ఇమాజిన్, అసలు ఎక్స్ప్లోజన్ అంటే ఎక్స్ప్లోజన్ అది. సౌత్ ఏషియా కంటే 2 times ఫాస్ట్. సౌత్ ఏషియాలో పాపులేషన్ గ్రోత్ ఎంత? 1.2%. అంటే అర్థమవుతుందా? ఈవెన్ నౌ ఏషియాస్ పాపులేషన్ ఈజ్ 4 times బిగ్గర్ దాన్ సబ్-సహారన్. బట్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ ఏమవుతుందంటే 2 children will be born in Africa for every 3 in Asia. I hope you're understanding the statistics. మీకు అంటే ఇదెంత సీరియస్ ఇష్యూ అనేది మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? వెరీ సింపుల్. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇవి కంటిన్యూ అయితే ఏమవుతుంది? ఆఫ్రికాస్ పాపులేషన్ విల్ డబుల్ బై 2050. ఇప్పుడు ఆఫ్రికా అంటే మనకి ఏం కనిపిస్తుంది? ఏమర్థమవుతుంది మనకి? ఏమొస్తుంది మైండ్లో? పిచ్చి పావర్టీ. ఓకేనా? ట్రైబ్స్, పిల్లలందరూ ఇట్లా పొట్టలు ఉబ్బిపోయి ఉంటాయి, తలలు ఇట్లా మాల్ న్యూట్రిషన్ వల్ల. ఇప్పుడే అట్లా ఉందంటే ఆఫ్రికాస్ పాపులేషన్ డబుల్ అయితే బై 2050 ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? నౌ ఇది ఓన్లీ ఆఫ్రికా ప్రాబ్లమా? ది ఎంటైర్ గ్లోబ్ ప్రాబ్లమ్ అయితే? ఎంటైర్ గ్లోబ్ ప్రాబ్లమ్, అవునా కదా? ఇట్ ఈస్ అ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఇది ఇట్స్ అ హ్యుమానిటేరియన్ డిజాస్టర్, ఇంత పాపులేషన్ పెరగడం. ఓకేనా? సో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యూ కెనాట్ సే నో టు దిస్. సో ఇవన్నీ కొన్ని స్టాటిస్టిక్స్ రాశాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక కరెంట్ అఫేర్ కూడా దీనికి ఇంక్లూడ్ చేసి రాశాను అనమాట. సొమాలియా ఐడియా ఉందా మనకి? హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు సొమాలియా. ప్రెసెంట్లీ సొమాలియాలో డ్రౌట్ నడుస్తుంది. ఓకేనా? ఇప్పటికీ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఫుడ్ లేదు, వాటర్ లేదు ఇన్ సొమాలియా. కంప్లీట్ ఆఫ్రికా పరిస్థితి అట్లా అయిపోతుంది సొమాలియా లాగా. అండ్ సొమాలియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైలెంట్ కంట్రీస్. అసలు అక్కడ గవర్నమెంట్ అనేదే లేదు, ఉంది కానీ అది పనిచేయదు. ప్రతి ఒక్కరి దగ్గర AK-47లు, వెపన్స్, అది ఇది. పైరసీ కూడా వాళ్ళు ఎక్కువ చేస్తారు. పైరసీ అంటే తెలుసు కదా, మర్చెంట్ షిప్స్ వెళ్తుంటాయి కదా, మన గూడ్స్ అవన్నీ క్యారీ చేసి వాళ్ళని అటాక్ చేయడము, దోచుకోవడము. సో పైరసీ కూడా ఎక్కువ సొమాలియాలో అవుతుందన్నమాట. సో కంప్లీట్ ఆఫ్రికా అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ దిస్ కంటిన్యూస్. ఓకేనా? సో అక్కడితో మనకు క్వశ్చన్ అయిపోయింది. ఫ్యామిన్స్, అది కాకుండా వైలెన్స్, ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. ఓకేనా? హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని రాసాను చూడండి ఒక పాయింట్. సో ఐమ్ రెఫరింగ్ టు సొమాలియా, ది కరెంట్ క్రైసిస్ ఇన్ సొమాలియా. ఓకే? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా అర్థం కాలేదా మీకు? ఒకసారి చెప్పండి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టాటిస్టిక్స్ చూసి కొంచెం మీరు డ్రైగా ఫీల్ అవ్వచ్చు, బోరింగ్గా, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది స్టాటిస్టిక్స్ అని నేను ఇంక్లూడ్ చేసి ఇచ్చింది మీకు మెటీరియల్ లాగా అర్థం అవ్వడానికి, బట్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మీరు నైజీరియా గురించి ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్ ఉందో దీంట్లో చెప్పండి ఒకసారి. మీరేమైనా రాసారా దీని గురించి? అంటే అందరు స్కిప్ చేస్తారా క్వశ్చన్? అందరు స్కిప్. మీరు రాసారా? ఏం రాసారా? Okay, can you discuss the causes? One is that poverty. Poverty, okay. Same like India. So if they have more children, it works like a labor. Okay. Another reason is the religious beliefs, like tribals. Okay, very good. So they consider God, No, God's gift అనుకుంటారు. అవును. and also I thought more population may lead to pandemics kind of thing, and which will be isolate entire Africa. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. అవన్నీ కూడా వాలిడ్ పాయింట్స్.
ఓకేనా? సో ఇది విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. Why the global population growth has become increasingly concentrated among the world's poorest countries in sub-Saharan Africa? ఓకేనా? ఇక్కడ నేను ఫర్టిలిటీ రేట్స్ గురించి రాశాను, అవన్నీ రాశాను అనమాట. ఓకేనా? సో ఒకసారి చూడండి, చూసుకోండి, అయిపోతుంది మీకు. ఇది మీకు ఇచ్చారా? ఇది ఎక్స్ప్లెనేషన్స్ మీకు షేర్ చేశారా? ఓకే. నెక్స్ట్, హైలైట్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు ఇంటర్నల్ మైగ్రేషన్ ఇన్ ఇండియా and also discuss the need for national policy on internal migration. It is a contemporary issue. It is in news since the last 4 to 5 years. We all know about migration, especially rural to urban migration. But manaku oka policy anedi ledu to check the internal migration. Okay na? So basically oka short definition rasa nenu. Migration is the movement of people from one place to another. It can be short or long distance, or it can be short term or permanent. It can be voluntary or forced. Forced migration kuda avutundi. ఓకేనా? ఇంట్రానేషనల్ అంటే ఒక కంట్రీ లోపల, ఆర్ ఇంటర్నేషనల్. సో ఇది అసలు ఎందుకు ఇష్యూ? దీని అసలు మనం ఎందుకు డిస్కస్ చేయాలంటే, లుక్ అట్ ది సింపుల్ స్టాటిస్టిక్. ఇక్కడ 2011 to 2016 ఈ మధ్యకాలంలో 9 million people migrated between the states within India. Every year, 5 years spanలో కాదు, every year 9 million people migrated from 2011 to 2016. 90 lakh people are migrating every year. ఓకేనా? సో తలుచుకుంటే భయం వేస్తుంది కదా. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం మైగ్రేషన్ అంటే ఎప్పుడు కూడా మనం దీని ఒక నెగిటివ్ వేలో చూస్తాం, బట్ దీనికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? వాట్ ఆర్ ది బెనిఫిట్స్? రిడక్షన్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, చీప్ లేబర్ అనమాట, అవైలబిలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, రైజింగ్ ప్రొడక్టివిటీ, సైజ్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఎక్కువ పీపుల్ వస్తే కన్స్యూమర్ మార్కెట్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏరియాస్ ఆఫ్ ఆరిజిన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నా. వరంగల్కి బెనిఫిట్ ఏంటి? ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్. నేను హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసి ఇంటికి రెమిటెన్సెస్ పంపిస్తాను. ఇన్ఫర్మేషన్, ఇన్నోవేషన్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ది హౌస్ హోల్డ్స్ అండ్ పీపుల్ లెఫ్ట్ బిహైండ్. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట. ఓకేనా? నేను కావాలని ఇక్కడ ఏం చేశానంటే, నేను ఫస్ట్ ఐ డి నాట్ స్టార్ట్ మై ఆన్సర్ విత్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్. దీని ఒక నెగిటివ్ వేలో ఎందుకు చూపించాలి అనుకుని ఐ స్టార్టెడ్ విత్ బెనిఫిట్స్ ఆఫ్ మైగ్రేషన్, బట్ ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అది నా పర్సనల్ థింగ్ అనమాట. ఓకేనా? నౌ ఇష్యూస్ రిలేటెడ్ టు మైగ్రేషన్ మనకందరికి తెలిసిందే కదా. ఓకే, మీరేం రాస్తారు చెప్పండి ఇష్యూస్ రిలేటెడ్ టు మైగ్రేషన్? ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వెరీ గుడ్. అసలు మైగ్రేషన్ జరిగేది ఎంప్లాయ్మెంట్ కోసం, వెరీ గుడ్. ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇంకా ఓకే, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. చెప్పండి. గ్రోత్ ఆఫ్ స్లమ్స్. ఓకేనా? గ్రోత్ ఆఫ్ స్లమ్స్. నెక్స్ట్ మైగ్రెంట్ వర్కర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యూపీ బీహార్ నుంచి వచ్చారనుకో, మనం ఎలా ట్రీట్ చేస్తాం? వాళ్ళని రూడ్గా ట్రీట్ చేస్తాం, కొడతాం, తిడతాం, అబ్యూజెస్కి గురవుతారు మైగ్రెంట్ పీపుల్, ఎస్పెషల్లీ విమెన్. ఓకేనా? నెక్స్ట్ అవును, అవును, ఇట్స్ ఆల్సో హబ్ ఫర్ మైగ్రేషన్. అవును, వాళ్ళని చాలా అబ్యూజ్ చేస్తారు. వాళ్ళని యాక్చువల్లీ రూమ్లో వేసి ఇది చేసేస్తారు, లాక్ చేసేస్తారు, వాళ్ళని బయటికి పోనీయరు. ఇప్పుడు మన ఇండియన్స్ ఖతార్కి వెళ్తే మనం ఎట్లా ట్రీట్ చేస్తారో, వేరే స్టేట్స్ నుంచి ముంబైకి వస్తే అలా ట్రీట్ చేస్తారనమాట బేసికలీ. ఓకేనా? ప్రతి చోట కాదు, కొన్ని చోట్ల. అంటే కెన్ యూ ఇలాబరేట్ ఆన్ దట్? నాకు అర్థం కాలేదు. ఓకే, ఫోర్స్డ్ మైగ్రేషన్. ఓకే, ఓకే. ఫోర్స్ఫుల్లీ తీసుకెళ్తారా? ఓకే, 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 ఓకే. అవును, 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 అవును. కానీ రాస్తే రాసుకోవచ్చు దాని గురించి. బట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి క్వశ్చన్ చూద్దాం మళ్ళీ. హైలైట్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు ఇంటర్నల్ మైగ్రేషన్ ఇన్ ఇండియా.
ఓకేనా, మైగ్రేషన్ వల్ల ఇష్యూస్ ఏంటి, దట్ ఈస్ ది క్వశ్చన్. అసలు యాక్చువల్లీ ఇది రాయాల్సిన అవసరం లేదు, బెనిఫిట్స్ ఆఫ్ మైగ్రేషన్, బట్ ఐ వాంటెడ్ టు కీప్ మై ఆన్సర్ బ్యాలెన్స్డ్. ఓకేనా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆన్సర్. నాకు తెలిసిన ఒక బెస్ట్ కోట్ ఉందన్నమాట, హౌ టు బికమ్ ఐఏఎస్ అంటే స్టార్ట్ బీయింగ్ అన్ ఐఏఎస్ యుల్ ఆటోమేటిక్లీ బికమ్ ఐఏఎస్. ఓకేనా, ఐఏఎస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి నువ్వు ఐఏఎస్ లాగా ఉండాలి. ఒక బ్యూరోక్రాట్ అనేది బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తాడనమాట. అండ్ మనకి ఈ టిప్ చాలామంది ఇచ్చే ఉంటారు, ఆన్సర్ ఏ డైమెన్షన్లో రాయాలని, పొలిటికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, ఎన్వైర్మెంటల్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, ఇట్లా రాయాలంటారు. బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటంటే పీపుల్స్ వెల్ఫేర్ డైమెన్షన్. మీరు ఆ ఓరియంటేషన్లో రాస్తే, దానికోసం రాస్తే ఆన్సర్, మీకు ప్రతి ఆన్సర్కి 100% మార్క్స్ పడతాయి. ఓకేనా, సో ఎస్ మైగ్రేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, బట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఆన్సర్ ఆన్ అ పాజిటివ్ నోట్, సో దట్ ఈస్ ద రీజన్ ఐ రిటన్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ మైగ్రేషన్. ఇంకా ఇష్యూస్ మీరు చెప్పిందే, లో క్వాలిటీ జాబ్స్, లో పేయింగ్ జాబ్స్ చేస్తారు, అబ్యూస్కి గురవుతారు. ఓకేనా, తర్వాత కొన్ని స్టేట్స్ ఏం చేశాయి, ఆ నేటివ్ పీపుల్కి జాబ్స్ ఇస్తారనమాట. అలాంటప్పుడు మైగ్రెంట్స్ డిసడ్వాంటేజ్లో ఉంటారు. హౌసింగ్ అండ్ శానిటేషన్, స్లమ్స్ గ్రో అవుతాయి, ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ అనమాట. ఎక్స్ప్లాయిటేషన్, ఇంటిమిడేషన్, అబ్యూజెస్కి గురవుతారు మైగ్రెంట్ వర్కర్స్. ఓకేనా, ఇవన్నీ రాసినాక ఇప్పుడు చెప్పండి, ఈజ్ దేర్ అ నీడ్ టు కంట్రోల్ మైగ్రేషన్ ఆర్ నాట్? ఎస్. సో దెర్ ఈజ్ అ పాలసీ, దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ పాలసీ. ఓకేనా, సో a national policy will help in addressing the issues related to the working condition of migrants and their wages. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ తక్కువ వేజెస్ వస్తే, అబ్యూస్ వస్తే, వాట్ ఈస్ ద యూజ్? వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండొచ్చు కదా. సో దట్ ఈస్ ద రీజన్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ 9 million పీపుల్ పర్ ఇయర్ మైగ్రేట్ అవుతున్నారంటే ఇట్స్ అ హ్యూజ్. ఓకేనా, సో పాలసీ ఉంటే ఏమవుతుంది, బేసికలీ నేషనల్ పాలసీ, మనం చెప్పేది స్టేట్ పాలసీ కాదు, నేషనల్ పాలసీ ఉంటే ఏమవుతుంది, స్టేట్స్ అని అదే ఫాలో అవుతాయి, యూనిఫార్మిటీ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి ఏమొస్తుంది, సోషల్ ప్రొటెక్షన్, మెడికల్ బెనిఫిట్స్ టు మైగ్రెంట్ వర్కర్స్. ఓకేనా, అది కాకుండా అబ్యూస్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్, ఇవన్నీ అనమాట. అండ్ అది కాకుండా పీడిఎస్, ఇప్పుడు నేను బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాను అనుకో, నాకు పీడిఎస్ ఇష్యూ అవ్వచ్చు. ఓకేనా, సో అందుకనే మనకి ఇప్పుడు 1 నేషన్ 1 రేషన్ స్కీమ్ ఉంది కదా, అవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఆ విధంగా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 8th, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా? చెప్పగలుగుతారా? అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, సిటీస్ గ్రో అవ్వడం అట్లా, చెప్పండి దాని గురించి. అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఓకే, వెరీ గుడ్. ఎస్, అవును. ఓకే, వెరీ గుడ్. ఏం రాస్తారు, కెన్ యూ డిస్క్రైబ్ ఇట్ బ్రీఫ్లీ? ఎక్సలెంట్ పాయింట్, ఎక్సలెంట్ పాయింట్, వెరీ యూనిక్, వెరీ ఇన్నోవేటివ్. ఎవరికి రాలేదు ఆ థాట్, చాలా బాగా రాశారు మీరు. ఓకేనా, ఎక్సలెంట్. సో అట్లా మీరు రియలిస్టిక్ కాంటెంపరీ ఎగ్జాంపుల్స్, కాంటెంపరీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎగ్జాంపుల్స్, ఎప్పుడో పాస్ట్ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా వేస్ట్. అలా కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ తీసుకుని రాస్తే చాలా చాలా బెనిఫిట్. ఓకేనా, సో వెరీ గుడ్. ఎనీథింగ్ ఎల్స్, ఎనీ మోర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎనీబడి? చెప్పండి. ట్రాఫిక్ ఇష్యూస్, కంజెషన్, అవును. ఓకే, వెరీ గుడ్. ఇంకా సాటిలైట్ సిటీస్. ఓకే, యాక్చువల్లీ నేను నెక్స్ట్ పేపర్లో అడుగుదాం అనుకున్నా సాటిలైట్ సిటీస్, అంటే ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది కదా, దానిలో అడుగుదాం అనుకున్నా సాటిలైట్. ఓకే, చెప్పండి దాని గురించి ఏం రాశారు మీరు? ఓకే, ఓకే, అవును. ఓకే, వెరీ గుడ్. సాటిలైట్ సిటీస్. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఓకేనా, సో ఎవరైనా అర్బన్ ఫ్లడ్స్ గురించి రాశారా? ఎవరు రాస్తారు? ఎంతమంది ఆనెస్ట్గా చెప్పండి నాకు. డ్రైనేజ్ గురించి, అర్బన్ ఫ్లడ్స్ గురించి ఎంతమంది రాశారు ఈ ఆన్సర్కి? ఓకేనా, అది దాని గురించి రాకపోతే మార్క్స్ పడవు. ఓకేనా, గ్రోత్ ఆఫ్ స్లమ్స్ గురించి ఎంతమంది రాశారా? ఓకే, ట్రాఫిక్ కంజెషన్, పొల్యూషన్, దాని గురించి అందరు రాస్తారు. ఓకేనా, సో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్, వెరీ గుడ్. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్లీ యూ కుడ్ హ్యావ్ యూజ్ దట్ ఎగ్జాంపుల్. Tspsc పేపర్ కాబట్టి మీరు హైదరాబాద్ MGBS అని రాయొచ్చు, స్పెసిఫిక్గా అది రాయొచ్చు.
రాస్తే మీకు ఇంకా లోకల్ నాలెడ్జ్ ఎక్కువ ఉందని మంచి ఇంప్రెషన్ పడుతుంది అనమాట. వెరీ గుడ్ యాక్చువల్లీ, వెరీ వెరీ గుడ్. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. నేనేం చేస్తానంటే ఐ స్టార్టెడ్ మై ఆన్సర్ విత్ డెఫినేషన్ ఆఫ్ అర్బనైజేషన్. ఓకేనా, ఎందుకంటే మనం డిఫరెన్స్ చూపించాలి ప్లాన్డ్ అర్బనైజేషన్కి అన్ప్లాన్డ్ అర్బనైజేషన్కి. ఓకేనా, నౌ ద వరల్డ్ ఈజ్ ర్యాపిడ్లీ అర్బనైజింగ్. దీనికి నేను చూస్ చేసిన మెథడ్ ఏంటంటే మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్కి రావడం అనమాట. ఓకేనా, కొన్నిటికి మైక్రో లెవెల్ నుంచి మాక్రోకి వెళ్ళాలి, కొన్నిటికి మాక్రో నుంచి మైక్రోకి వెళ్ళాలి. దీనికి నేను యూజ్ చేసిన మెథడ్ అది. కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ, ఎలా రాసినా కూడా మార్క్స్ పడతాయి. సో నేనేం చేశానంటే వరల్డ్ ఈజ్ ర్యాపిడ్లీ అర్బనైజింగ్, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ది మ్యాక్రోస్కోపిక్ లెవెల్. ఓకేనా, అండ్ తర్వాత ఇండియా గురించి రాశాను నేను. బై 2050 ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ దాట్ ఇండియా విల్ హ్యావ్ యాడెడ్ 416 million urban dwellers. 416 is not the final number. 416 plus already existing people. I hope you're understanding. Look at the point. By 2050, it is projected that India will have added 416 million urban dwellers. Okay na? ఇప్పుడు అర్బనైజేషన్ రాంగా కాదు, అర్బనైజేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? అర్బన్ సెంటర్స్ ఆర్ గ్రోత్ ఇంజన్స్ బేసికలీ, అవునా కదా? అండ్ అర్బనైజేషన్ అయితే బెనిఫిట్స్ ఏంటి? బేసికలీ మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, యాక్సెస్ టు గుడ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఇవన్నీ అవుతాయి. ఓకేనా, సో ఐ హావ్ టేకెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ నైజీరియా అండ్ చైనా. ఇక్కడ యూ కెన్ ఇగ్నోర్ దట్. ఓకేనా, unsustainable and unplanned urbanization creates the following problems: environmental degradation and pollution, housing shortage, okay na, transport problems, no planned urban sprawl and the rapid growth of unplanned settlements. No planned urban sprawl ante ఇప్పుడు హైదరాబాద్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఈజ్ ఇట్ ప్లాన్డ్? కొన్ని చోట్ల, కొన్ని కంప్లీట్లీ అన్ప్లాన్డ్. ఓకేనా, మనకి అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది తెలుసా, విచ్ ఈస్ మెయింటైన్ బై హ్యూడా అండ్ దెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అవన్నీ కూడా ఎంక్రోచ్ అయిపోతున్నాయి అనమాట. ఓకేనా, అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఏది లేదు. బేసికలీ ఎంక్రోచ్మెంట్, ఇల్లులు కట్టేయడం, వెట్లాండ్స్ ఎంక్రోచ్ చేయడం, ఇల్లులు కట్టేయడం, రివర్స్ యొక్క ఫ్లడ్ ప్లెయిన్స్ ఎంక్రోచ్ చేయడం, ఇల్లులు కట్టేయడం. సో ఈ విధంగా నో ప్లాన్డ్ అర్బన్ స్ప్రాల్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ అన్ప్లాన్డ్ సెటిల్మెంట్స్, లిటరలీ ఎంక్రోచ్మెంట్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, ఏమవుతుంది అయితే ఫ్లడ్స్ అవుతాయి, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్, ఫ్లడింగ్ అవుతుంది. ఫ్లడ్ ప్లెయిన్ మీద కానీ వెట్లాండ్ మీద కానీ ఇల్లు కడితే ఏమవుతుంది? ఎంకరేజ్ అయ్యి ఫ్లడింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా, సో ఇది కొంచెం జనరల్గానే రాసిన ఆన్సర్ నేను. సో ఎనీథింగ్ కెన్ బి యాడ్ టు దిస్? చెప్పండి ఒకసారి. ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ తీసేయండి, దిస్ ఇస్ అప్ టు యూ. ఐవ్ రిటన్ ది డెఫినేషన్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్. ఓకేనా, మధ్యలో ఇవన్నీ తీసేయండి మీరు కావాలంటే. ఓకేనా, ఏదైనా యాడ్ చేయొచ్చు అది చెప్పండి ఎవరైనా. ఏ విధంగా? ఓకే, వెరీ గుడ్. బట్ దాన్ని ఏ విధంగా రాస్తారు మీరు అనేది ఇంపార్టెంట్. జనరల్గా రాస్తే మాత్రం మార్క్స్ పడవు. ఓకేనా, దీనికి కొంచెం మంచి వేలో రాయాలి. ఓకేనా, ఎస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఓకే, హైదరాబాద్ స్పెసిఫిక్ దీనిలో ఏమైనా రాయొచ్చా? ఒకసారి ఆలోచించి చెప్పండి. నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా. యాక్చువల్లీ ఇది ఆన్సర్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు రాలేదు ఐడియా. హైదరాబాద్ స్పెసిఫిక్ ఏమైనా రాయొచ్చా దీని గురించి? ఓకే, కొంచెం ఇంకా ఆలోచించండి, దానికి ఇంకా కంటెంట్ యాడ్ చేయాలి. హైదరాబాద్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏమైనా రాస్తే పిచ్చి మార్క్స్ పడతాయి దీనికి. ఓకేనా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఫుల్ మార్క్స్ పడతాయి దీనికి. హైదరాబాద్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏమైనా రాయొచ్చా? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఎక్కడ అవుతుంది? ఏ ఏరియాస్లో అవుతుంది? మన ఐడియా ఉందా? ఎక్కడ? అది కోర్ సెంటర్ ఏరియా కదా, మనం చుట్టుపక్కల చూసుకోవాలి అప్పుడు. సరే, ఎనీవే దీనికి మనం టైం తీసుకుందాము. బట్ హైదరాబాద్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ మాత్రం రాయండి ఖచ్చితంగా ఈ ఆన్సర్కి. ఓకేనా, ఏదో ఒకటి టేక్ ఎనీ ఏరియా, ఎనీ ప్రెజెంట్ ఇది ఎంక్రోచ్మెంట్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీరు రాస్తే కనుక దీనికి చాలా మంచి మార్క్స్ పడతాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది రాసుకోవచ్చు కదా మనం, ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ పొల్యూషన్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తా. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది సిటీస్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ది వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ. అవునా కదా? నాకు తెలిసి మనం 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఉన్నాం వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ దాంట్లో. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ అనుకుంటా, ఇంకా మనం 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఉన్నాం. అది రాసుకోవచ్చు కదా. ఓకేనా,
సో అట్లా అనమాట. ఏదో ఒకటి సిటీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ రాయాలి మనం, లోకల్ ఎగ్జాంపుల్ అంతే. ఆ విధంగా ఏమైనా రాసుకుంటే సరిపోతుంది మనకి. నేను రాసిన కన్క్లూషన్ ఇది, ఒక్కసారి చదివి మీ ఒపీనియన్ చెప్పండి నాకు అందరూ. As the world continues to urbanize, sustainable development depends increasingly on the successful management of urban growth, especially in low-income, lower middle-income countries where the pace of urbanization is projected to be fastest. Low-income countries, lower-income countries. ఈ కంట్రీస్లోనే అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇవే కంట్రీస్ ప్లాన్ చేసుకోవు సరిగ్గా, ఇదే కంట్రీస్లో అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అవుతుంది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయా, బై 2030 వీ హ్యావ్ టు అచీవ్ కదా. ఈ విధంగా అవుతే కనుక వీ కెనాట్ అచీవ్ మెనీ గోల్స్, చాలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయలేము. ఓకేనా, ఇది నేను రాసిన కన్క్లూషన్. సో దీనికి ఇంకేమైనా యాడ్ చేయొచ్చాలంటే మీరు రాసిన కన్క్లూషన్స్ ఏం చెప్పగలుగుతారా నాకు, ఎనీబడి? కన్క్లూషన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి దానికి. ఒకసారి మళ్ళీ చెప్తారు, నాకు అర్థం కాలేదు. ఓకే, మీరు మరీ స్పెసిఫిక్గా వెళ్ళిపోతున్నారు, చాలా మీరు మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతున్నారు. మీరు దాన్ని కొంచెం పైనుంచి చూడాలి ఇష్యూ అనే దాన్ని. ఓకేనా, మీరు మరీ డీప్గా వెళ్ళిపోతున్నారు ఇష్యూస్కి, స్పెసిఫిక్ ఇష్యూస్ రాయకూడదు మనం. ఓకేనా, సో బేసికలీ ఐ హోప్ యూ అండర్స్టూడ్. నేను ఈ ఆన్సర్ ఎలా స్టార్ట్ చేశాను, ఐ స్టాండర్డ్ ఫ్రమ్ మ్యాక్రో పర్స్పెక్టివ్. ఓకేనా, వరల్డ్ నుంచి స్టార్ట్ చేశాను, అలానే కన్క్లూడ్ చేసుకున్నాను నేను. ఓకేనా, సో పువర్ కంట్రీస్లోనే ఎక్కువ అర్బనైజేషన్ అవుతుంది, పువర్ కంట్రీస్లో ఎక్కువ రీసోర్సెస్ ఉండవు, ఎక్కువ ప్లానింగ్ ఉండదు, ప్రాపర్ గవర్నెన్స్ ఉండదు. సో పువర్ కంట్రీస్లోనే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇలా అవుతే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం రీచ్ అవ్వలేము ఎప్పటికీ. ఓకేనా, సో అలా నేను కన్క్లూడ్ చేసుకున్నాను అనమాట. సో దీనిలో మీరు ఏమైనా యాడ్ చేయగలుగుతా అంటే యాడ్ చేసుకోండి. ఓకేనా, బట్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ రాస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 to 4 ఇష్యూస్ రాశాను కదా, దీంట్లో మీరు ఏదైనా సరే ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఇస్తే కనుక చాలా 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 బాగుంటుంది మీకు. మీరు ఒక పని చేయండి, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ పొల్యూషన్ రాసాం కదా, హైదరాబాద్లో జనరల్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, పార్టిక్యులేట్ మ్యాటర్ ఎంత ఉంటుంది, ఒక్కసారి ఆ డేటా మీరు తీసుకొని అది ఇక్కడ రాసిస్తే కనుక చాలు. అర్థమవుతుందా? ఓకే, సో దీనికి ఎవరెవరు రాశారు ఆన్సర్ చెప్పండి. In India, the rapid growth of census towns has drawn substantial attention amongst scholars. Explain why. అసలు రాసారా దీనికి ఎవరైనా ఆన్సర్? మీరు రాయలేదా? మీరు కూడా రాయలేదా? ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 100%. దట్ ఈస్ వాట్, నాకు అది గుర్తు రాలేదు అందుకని నేను రాయలేదు, బట్ గోల్ గుర్తుంటే కనుక ఖచ్చితంగా రాయండి. ఓకేనా, చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎవరికైనా అర్థమైందో చెప్పండి, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే, సెన్సస్ టౌన్స్ అంటే తెలుసా మీకు? ఎనీ ఐడియా? ఓకే, నో ప్రాబ్లం. అండ్ బిలీవ్ మీ, ఇది లాస్ట్ మళ్ళీ ఒక 5-6 years నుంచి న్యూస్లో ఉంది. యూపీఎస్సీ దీని గురించి ఇంకా ఎందుకు అడగలేదా అని నేను షాక్లో ఉన్నా, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది సెన్సస్ టౌన్స్ అనేది. ఓకేనా, సో బేసికలీ సెన్సస్ టౌన్స్ అనేవి వాటికి అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, బట్ స్టేట్ వాటిని అర్బన్ ఏరియాస్ అని నోటిఫై చేయదు. అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, మోర్ దెన్ 5,000 పాపులేషన్ ఉండాలి. అంటే నాకు గుర్తున్నది నేను చెప్తున్నాను, 75% ఆఫ్ ది పాపులేషన్ వేరే సెక్టర్లో పనిచేయాలి, అగ్రికల్చర్ సెక్టర్ కాకుండా. ఓకే, ఇంకేముంటుంది అర్బన్ క్యారెక్టరిస్టిక్స్? డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఒకటి. ఇవన్నీ ఉంటాయి సెన్సస్ టౌన్స్కి, బట్ అయినా కూడా వీటిని రూల్ చేసేది పంచాయత్స్. ఓకేనా, సెన్సస్ టౌన్స్ని అర్బన్ లోకల్ బాడీ లాగా స్టేట్ నోటిఫై చేయదన్నమాట. ఓకేనా, సో ఈ సెన్సస్ టౌన్స్ అనేవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పిచ్చిగా పెరిగిపోయినాయి అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెన్సస్ టౌన్స్ ఆర్ ఇన్ వెస్ట్ బెంగాల్, కొన్ని వేలలో ఉన్నాయి ఇక్కడ సెన్సస్ టౌన్స్. ఓకేనా, సో ఇట్లా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి సెన్సస్ టౌన్స్, దానివల్ల కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి అనమాట. ఎక్స్పర్ట్స్ కొంచెం వరీ అవుతున్నారు, ఎందుకు, దట్ ఈస్ ది క్వశ్చన్. ఓకేనా, ఓకే. Can you elaborate your point?
So many. So I was thinking it can be good way and bad way. Good way is the better implementation of Pura scheme. ఓకే ఓకే సో ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫస్ట్ ఆన్సర్ చూసే ముందు ఒకసారి మనము అర్థం చేసుకుందాము. మనకి ఇండియాలో అర్బనైజేషన్ ఎలా అవుతుంది అంటే, మనకు హైదరాబాద్ సిటీ ఉంది, దాని దగ్గరలో ఒక విలేజ్ ఉందనుకో, ఆ మధ్యలో ఏరియా డెవలప్ అవుతుంది, ఆ దగ్గరకున్న విలేజ్కి హైదరాబాద్కి డిఫరెన్సెస్ అనేవి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రాహీంపట్నం ఉంది, తుర్కయాంజాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకప్పుడు విలేజెస్ అనమాట. ఇప్పుడు అవన్నీ మీకు చూస్తే షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ అర్బనైజ్డ్ అనమాట, అన్నీ డెవలప్డ్ అనమాట. ఓకేనా? సో ఇండియాలో అర్బనైజేషన్ ఎలా అవుతుంది అంటే, ఒక కోర్ సిటీ ఉంటుంది, దాని చుట్టుపక్కల ఏరియాస్ కూడా నెమ్మదిగా అర్బనైజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అర్బన్ ఏరియాస్కి రూరల్ ఏరియాస్కి మధ్యలో డిఫరెన్సెస్ స్లోగా డిసపియర్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద అర్బనైజేషన్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు సెన్సస్ టౌన్స్ అంటే ఏంటంటే, ఇవి శాటిలైట్ సిటీస్ అనమాట, శాటిలైట్ టౌన్స్ అనుకోవచ్చు వీటిని. ఓకేనా? సిటీకి చుట్టుపక్కలగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి చాలా పాపులేషన్ సిటీలోకి వెళ్ళి పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఈవెన్ దో వీటికి అన్ని అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ డ్యూ టు పొలిటికల్ రీజన్స్ బేసికలీ ఇట్ విల్ నాట్ నోటిఫై దీస్ టౌన్స్ యాజ్ అర్బన్ లోకల్ బాడీస్. దే ఆర్ స్టిల్ గవర్న్డ్ బై పంచాయత్ రాజ్. ఓకేనా? ఇప్పుడు పంచాయత్ రాజ్ గవర్నెన్స్ వేరే ఉంటుంది, అర్బన్ లోకల్ బాడీ గవర్నెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనకి అగ్రికల్చర్ లేనప్పుడు ఆక్యుపేషన్, యానిమల్ హస్బెండరీ లేనప్పుడు ఆక్యుపేషన్, మేజర్లీ ఇట్ ఈస్ అ రెసిడెన్షియల్ సబర్బన్ ఏరియా సెన్సస్ టౌన్ అనేది. దాన్ని పంచాయత్ రాజ్ గవర్న్ చేయడం ఏంటి? దట్ ఈస్ ద ఇష్యూ అనమాట. ఓకేనా? సో దిస్ ఎంటైర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ దట్ ఇష్యూ. సో సెన్సస్ టౌన్స్ గ్రో అవడం అనేది ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, అర్బనైజేషన్ అవుతుంది, బట్ ఇవి సెన్సస్ టౌన్ లాగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఐదర్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్. అర్థమవుతుందా? స్టిల్ వాటికి సెన్సస్ టౌన్ అనే స్టేటస్ ఎందుకు అలా మెయింటైన్ చేస్తున్నారు? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? సో ఎనీవే, I've written an introduction అనమాట. ఓకే, సో urbanization is highly unsustainable in India. ఎందుకు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అంటే ఏంటి? గవర్నెన్స్. బేసికలీ గవర్నెన్స్కి ఇంకో మాట ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది ఇండియాలో? ఎందుకు దాన్ని కంట్రోల్ చేయట్లేదు? ఎందుకు అది ప్లాన్డ్ వేలో అవ్వట్లేదు అర్బనైజేషన్? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్. ఓకేనా? ఫైన్. సెన్సస్ టౌన్స్ ఉంటే ఇష్యూ ఏంటి? అవి అర్బన్ బాడీస్, దాన్ని గవర్న్ చేసేది ఎవరు? పంచాయత్స్. పంచాయత్ గవర్నెన్స్ ఎట్లా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. సో ఇన్ స్పైట్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ అంత ఎక్కువ ఉండి కూడా, అక్కడ అంతమంది పీపుల్ ఉంటూ కూడా వాటికి స్టిల్ ఫెసిలిటీస్ లేవు. లైక్ వేస్ట్ డిస్పోజల్ ఫెసిలిటీస్ ఉండవు, ప్రాపర్ సీవేజ్ ఫెసిలిటీస్ ఉండవు, ఇవన్నీ ఉండవు అనమాట సెన్సస్ టౌన్స్కి. ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ఆల్ అర్బన్ ఫీచర్స్. అవి టౌన్స్, అవి వాటికి అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, బట్ బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇదే కదా మరి అన్సస్టైనబుల్ అర్బనైజేషన్ అంటే. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. అది మెయిన్ ఇష్యూ అనమాట అక్కడ. ఓకేనా? సో ఒకసారి మీరు ఇంట్రొడక్షన్ చూసుకోండి, వెరీ సింపుల్. ఓకే, ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది మనకి ఇండియాలో? డెవలప్మెంట్ దట్ సర్పాసెస్ ది ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ అంటే ఏంటి? సీవేజ్ లైన్స్, స్ట్రీట్ లైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, వేస్ట్ కలెక్షన్ డిస్పోజల్ మేనేజ్మెంట్, ఇదంతా ఎలక్ట్రిసిటీ, ఇదంతా సర్వీసెస్ అనమాట. దీన్ని ఎవరు డెలివర్ చేస్తారు? ఇన్స్టిట్యూషన్స్. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఈ ఇన్స్టిట్యూషన్స్ డెలివర్ చేసే సర్వీసెస్ కంటే మించి అర్బనైజేషన్ అవుతుంది. అర్థమవుతుందా? దాన్నే మనం అన్సస్టైనబుల్ అర్బనైజేషన్ అంటాం. ఈ అన్సస్టైనబుల్ అర్బనైజేషన్లో సెన్సస్ టౌన్స్ అనేవి చాలా 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 మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. నేను ఆల్రెడీ మీకు రీజన్ చెప్పాను అనమాట. ఓకేనా? సో చూడండి, సెన్సస్ టౌన్స్ ఆర్ ఏరియాస్ దట్ ఆర్ నాట్ డిఫైన్డ్ యాజ్ అ టౌన్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. అవి ఇంకా విలేజ్ స్టేటస్లో ఉన్నాయి, బట్ అవి అర్బన్ ఏరియాస్ అనమాట. ఓకేనా? వాటిని ఇంకా టౌన్ అని స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేయలేదు, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ అర్బన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈవెన్ దో దీస్ సెటిల్మెంట్స్ ఆర్ నాట్ అక్నాలెడ్జ్డ్ as urban by the state, they play an important role in accommodating population growth in India. ఓకేనా? మైగ్రేషన్ అవుతుంది రూరల్ టు అర్బన్ ఏరియాస్. అందరూ హైదరాబాద్కి రారు, చుట్టుపక్కల ఉన్న సెన్సస్ టౌన్స్కి కూడా వస్తారు వర్క్ కోసం. పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవుతుంది, అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ వస్తున్నాయి, అయినా కూడా వీటిని అర్బన్ ఏరియా, టౌన్ ఏరియా అని నోటిఫై చేయదు స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడే మనకి ఎంక్రోచ్మెంట్స్ అయ్యేది, ఇక్కడే మనకి అన్ప్లాన్డ్ వేలో అయ్యేది అనమాట. అర్థమవుతుందా?
సో బేసిక్గా ఏం లేదు, సెన్సస్ టౌన్స్ గ్రో అవుతున్నాయి అంటే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అవుతుంది అని, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? సో ఇది చూడండి, దీస్ సెటిల్మెంట్స్ అకౌంటెడ్ ఫర్ మోర్ దెన్ 30% ఆఫ్ ది టోటల్ అర్బన్ పాపులేషన్ గ్రోత్ బిట్వీన్ 2001 and 2011. దిస్ సెంటెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. బిట్వీన్ 2001 and 2011, మోర్ దెన్ 30% ఆఫ్ అర్బన్ పాపులేషన్ గ్రోత్ ఎక్కడైంది? సెన్సస్ టౌన్స్లో అయింది. అర్థమవుతుందా? బట్ అయినా కూడా వీటికి ప్రాపర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ లేదు, వాటికి ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ లేదు వీటికి. ఓకేనా? సో దీస్ సెటిల్మెంట్స్ రిమైన్ అండర్ రూరల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇష్యూ ఏంటి రూరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే? వెరీ సింపుల్. Compared to urban local bodies, gram panchayats are only responsible for preparation of plans for economic development and for implementation of the plans as may be entrusted to them. They are not empowered to oversee land use planning and regulation. Difference ఏంటి అర్బన్ లోకల్ బాడీస్కి గ్రామ పంచాయత్స్కి? అర్బన్ లోకల్ బాడీస్కి ఒక పవర్ ఉంటుంది, అదేంటి? ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్, అవి కంట్రోల్ చేయగలుగుతాయి. పంచాయత్స్కి ఆ పవర్ ఉండదు. సో సెన్సస్ టౌన్ నువ్వు తీసుకొచ్చి పంచాయత్ కింద పెడుతుంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు రెగ్యులేట్ ల్యాండ్ యూజ్. పిచ్చి పిచ్చిగా అక్కడ ఎంక్రోచ్మెంట్ అవుతుంది, అన్ప్లాన్డ్ వేలో కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. పంచాయత్స్కి ఆ పవర్ లేదు టు రెగ్యులేట్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, అది ఓన్లీ అర్బన్ లోకల్ బాడీస్కే ఉంటుంది. అర్థమవుతుంది మీ క్వశ్చన్? సో అదే అనమాట ఇష్యూ. Thus, census towns are growing in unplanned manner. That is why the growth of census towns has been referred to as non-recognized growth or unacknowledged urbanization or denied urbanization and unregulated growth. వీటికి ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే ఇంతమంది థింకర్స్, ఇంతమంది సైంటిస్ట్ దీని గురించి ఇంత ఆలోచించి ఇన్ని పేర్లు తీసుకొచ్చారు. సెన్సస్ టౌన్స్కి వేరే పేర్లు ఏంటి ఒకసారి చూడండి. నాన్ రికగ్నైజ్డ్ గ్రోత్, గ్రోత్ అవుతుంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అన్అక్నాలెడ్జ్డ్ అర్బనైజేషన్, అర్బనైజేషన్ అవుతుంది బట్ అక్కడ అవుతుందని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. డినైడ్ అర్బనైజేషన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్, బట్ వాటికి ఫీచర్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు. ఓకేనా? అండ్ అన్రెగ్యులేటెడ్ గ్రోత్, ఇవన్నీ పేర్లు అనమాట సెన్సస్ టౌన్స్కి. ఇంత మేజర్ ఇష్యూ ఇది. అందరికి అర్థమైందా ఇది? ఆ విషయంలో లేదంటే మళ్ళీ చెప్పాలా ఒకసారి? చెప్పండి, మీరేం రెస్పాన్స్ అయిపోతే నాకేం అర్థమవుతుంది? ఉండేదే కొంతమంది కదా, ఎంతమంది? 5. సో చెప్పండి, సెన్సస్ టౌన్స్ ఇష్యూ అర్థమైందా మీకు? ఓకేనా? మీరు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళారు, సో మీరు అంతా మిస్ అయ్యారు మధ్యలో టాపిక్ అంతా. ఓకేనా? సో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. లేదంటే చెప్పండి, నేను మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకేనా? ఓకే, సో చెప్పండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం బెటరా, లేదంటే ప్రతిరోజు ఒక 4-5 ఆన్సర్స్ ఇచ్చి రాయండ్రా అని చెప్పి నేను మళ్ళీ కరెక్షన్ చేయడం, అది బెటరా, ఇలాంటిది బెటరా? ఇది మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది. దిస్ విల్ ఛాలెంజ్ యూ టు థింక్, ఇట్ విల్ ఛాలెంజ్ యూ టు గ్రో. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి అందరికీ తెలుసు, అదే నేను డైలీ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి మీరు రాయండి నేను కరెక్షన్ చేస్తాను, యూజ్ ఏంటి దాంట్లో? దర్ ఇస్ నో యూజ్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితేనే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ గ్రూప్ 1. ఓకేనా? ఓకే, సో ఇది అగైన్ డైరెక్ట్ క్వశ్చన్. ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ విమెన్. ఓకేనా? సో నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు వాట్ ఈస్ దిస్ అనేది, బట్ ఇండియా ఈజ్ అ పార్టీ టు దిస్. పార్టీ అంటే ఏంటి? ఇండియా సైన్ చేసింది, అది కాకుండా రాటిఫికేషన్ కూడా అయింది, అంటే పార్లమెంట్ అప్రూవ్డ్ దిస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాటిఫికేషన్. ఓకేనా? సో అగైన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఒకసారి చూసుకొని మీకు అర్థమైపోతుంది. ఏమైనా అర్థం కావాలంటే నేనున్నా ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, పాష్ యాక్ట్. మనకి ఇది ప్రిలిమ్స్లో కూడా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి క్వశ్చన్. పాష్ యాక్ట్ ఎప్పుడు 2013 కదా, 2013. సో 1 డెకేడ్కి దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అయితే 10 years అవుతుంది. బట్ దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో లాలో ఇష్యూస్ లేవు, ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటి? దట్ ఈస్ ది క్వశ్చన్. ఇప్పుడు పాష్ యాక్ట్ అంటే ఏంటి అని అడిగితే దేర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే ఆల్రెడీ ఆ క్వశ్చన్ మనకి ప్రిలిమ్స్లో వచ్చింది. వీ ఆల్ నో ది ఫీచర్స్ ఆఫ్ పాష్ యాక్ట్. ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ ఏంటని అడిగాను నేను. ఓకేనా? ఎనీబడి కెన్ టెల్ మీ వాట్ ఈస్ ది ఇష్యూస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాష్ యాక్ట్? లాలో ఇష్యూస్ ఉన్నాయి, బట్ అది మనకి ఇప్పుడు కాదు మెయిన్. ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ కావాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తున్నాయా ఫీచర్స్ పాష్ యాక్ట్? ఓకే, ఓకే, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఓకే, వెరీ గుడ్, మీరు అన్నది కరెక్టే.
బట్ ఎలాంటి చోట్ల పనిచేసే విమెన్కి అవేర్నెస్ ఉండదు? ఇన్ఫార్మల్ సెక్టర్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఎంప్లాయిడ్? ఇన్ఫార్మల్. మరి ఇప్పుడు ఈ యాక్ట్ పాస్ చేసి యూజ్ అయింది? అర్థమవుతుందా? మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెన్ అయినా విమెన్ అయినా, ఇన్ఫార్మల్ సెక్టర్. దే డోంట్ నో అబౌట్ పాష్ యాక్ట్. సో అలాంటప్పుడు పాస్ చేసి యూజ్ ఏంటి? దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ ఫ్లో ఇన్ ఇంప్లిమెంటేషన్. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇంకా ఓకే ఓకే ఓకే. సో వాట్ కాన్స్టిట్యూట్ సెక్షువల్ హరాస్మెంట్? దాని కిందకి ఏమేమి వస్తాయి? ఓకేనా? బట్ యాక్చువల్లీ డెఫినేషన్ ఉంది దీనికి. ఓకేనా? ఎందుకంటే జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్, విశాఖ గైడ్లైన్స్ అవన్నీ తీసుకున్నారు. సో ఉంది, దీనికి ప్రాపర్ డెఫినేషన్ ఉంది. బట్ అవేర్నెస్ లేదు పీపుల్. అది ఏ లాకైనా కూడా అదే కదా మెయిన్, అవేర్నెస్ ఉండదు మన ఇండియన్ పీపుల్కి. సో ఇంప్లిమెంటేషన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇంకా అది కూడా అన్నిట్లో, అన్ని ఇండియాలో ప్రతి దానికైనా అది ఉంటుంది. అది కాకుండా చెప్పండి నాకు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్ నాకు ఈ ఆన్సర్స్ కామన్గా వచ్చేవన్నమాట. ఏదైనా ఇష్యూ అడిగి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇమీడియట్గా ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అంటారు. ప్రతి దానికి అదే. నేను ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని ప్లీజ్ ఇది కాకుండా వేరేదేమని చెప్పండి నాకు అని. ప్రతి దానికంటే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అవేర్నెస్ కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి ఇష్యూస్ యాక్చువల్లీ. మీకు ఇప్పుడు చూపిస్తే షాక్ అవుతారు మీరు. ఒకసారి ఆలోచించి చెప్పండి. చెప్పడానికి ఇష్టపడరు. ఓకే, ట్యాబు ఉంది మనకి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఉమెన్, నేను కంప్లైంట్ చేస్తే అందరు నన్ను ఇదిగా చూస్తారు, లేదంటే నా జాబ్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్ట్రసైజింగ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే వెలివేయడం అనమాట. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా అని దూరం పెట్టడం అనమాట. సోషల్ బాయ్కాట్ చేయడం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో? ఓకే, బట్ మినిమం థ్రెషోల్డ్ ఉండాలి కదా. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలన్నమాట. బట్ 10 లేకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, లోకల్ కమిటీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్, వాళ్ళకైనా పోయి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సరే, నేను కొన్ని ఫ్లాస్ పాయింట్అవుట్ చేస్తాను. మీరు అందరు చెప్పింది వాలిడ్ పాయింట్సే. ఏంటది? ఓకే ఓకే, లెట్ us ఓన్లీ restrict our discussion to POSH Act అనమాట. ఓకేనా? యా. ఆటోనామస్ ఇదంతా. సారీ, ఆటోనామస్ అనానిమస్ అనమాట. అనానిమస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కూడా తెలియదు అనమాట. అది ఉంది దీంట్లో. ఓకేనా? సో నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇది జెండర్ న్యూట్రలా? అంటే ఏంటంటే ఇది మెన్కి కూడా అప్లికబులా? మెన్ గురిగారా సెక్షువల్ హరాస్మెంట్కి గురవుతారు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు విమెన్. ఓన్లీ విమెనే కంప్లైంట్ ఇవ్వచ్చు అండర్ దిస్. సో ఇట్ ఈస్ నాట్ జెండర్ న్యూట్రల్. అండ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ టైమ్స్లో, ఎస్పెషలీ when Section 377 has been decriminalized, LGBTQ, there will be bisexual women, ఓకేనా, లేదంటే లెస్బియన్స్ ఉంటారు, వాళ్ళని ఎవరిని పట్టించుకోదు ఈ యాక్ట్. ఈ యాక్ట్ దృష్టిలో ఓన్లీ విమెన్, స్ట్రైట్ విమెనే. ఓకేనా? వేరే సెక్షువల్ ఓరియంటేషన్ ఉన్న విమెన్ గురించి ఈ యాక్ట్ పట్టించుకోదు. ఓకేనా? అలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అలాంటి డేటా ఎవరు మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా? దెర్ ఈస్ నో డేటా. దెర్ ఈస్ వెరీ లిటిల్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా రిగార్డింగ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దీస్ లాస్. అంటే ఇప్పుడు ఈ లా పాస్ అయింది, 10 years దగ్గర పడుతుంది, ఎంతమంది కన్విక్ట్ అయ్యారు? లేదంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఉంటాయి కదా, ఈచ్ కంపెనీకి ఒక ICC ఉంటుంది. అది ఎన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకుంది, ఎన్నిటి మాట మీద యాక్షన్ తీసుకుంది, ఎన్ని ఇన్వెస్టిగేట్ చేసింది? నో డేటా. ఓకేనా? అప్పుడు హౌ కెన్ వీ సే దట్ దిస్ యాక్ట్ ఈస్ ఎఫెక్టివ్? అసలు దీన్ని ఏ బేసిస్ మీద మనం ఇవాల్యుయేట్ చేయగలుగుతాం వెన్ దెర్ ఇస్ నో డేటా? డేటా లేదు బేసికలీ. ఓకేనా? సో మనకి ఏం కావాలి? ఒక సెంట్రలైజ్డ్ డేటా రెపాజిటరీ కావాలి, ఒక డేటా లైబ్రరీ కావాలి మనకి. ఓకేనా? సో ఈచ్ ICC, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ICC ఎన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తుంది, ఎంత టైంలో వాటిని సాల్వ్ చేసింది, ఎన్ని కంప్లైంట్స్ సాల్వ్ చేసింది, తీసుకున్న యాక్షన్ ఏంటి. అలా కాకుండా లోకల్ కమిటీస్ కూడా ఉంటాయి, వాటి దగ్గర కూడా అబ్సల్యూట్లీ నో డేటా. ఓకేనా? నెక్స్ట్, డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ లీగల్ మెకానిజమ్స్. చూడండి, మీరన్న పాయింట్ ఇది. విమెన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు యాక్సెస్ లీగల్ మెకానిజమ్స్.
టు రిపోర్ట్ సెక్షువల్ హరాస్మెంట్. ఓకేనా, వాళ్ళకేం లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లేదు వాళ్ళకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలామంది జగ్గుతారు, అవునా కదా? సో వాళ్ళకి ఎట్లా మరి? అన్ఫార్చునేట్లీ informal sector women workers comprise almost 95% of the entire women workforce in India. Okay na, 95% of the entire women workers in India, informal sector. అంటే ఏంది, వాస్ట్ మెజారిటీ, సూపర్ మెజారిటీని మనం ఇగ్నోర్ చేసి జస్ట్ ఒక 5% ఫార్మల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకైనా ఈ యాక్ట్ మరి. మరి వీళ్ళందరూ విమెన్ కదా, వీళ్ళందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? 95% విమెన్ హ్యావ్ నో అవేర్నెస్ ఆఫ్ పాష్ యాక్ట్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఎలా రెగ్యులేట్ చేస్తుంది దాని గవర్నమెంట్? అసలు ఇంపాసిబుల్. ఓకేనా, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఫ్లా, బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ ఫ్లా. నెక్స్ట్, లో లెవెల్ ఆఫ్ కంప్లైన్స్ విత్ పాష్ యాక్ట్. చాలామంది కంపెనీస్ చేసుకోలేదు ఐసీసీ, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఫామ్ చేసుకోలేదు. ఓకేనా, అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, మార్తా ఫెరల్ ఫౌండేషన్ అనుకుంటుంది. డైరెక్ట్ మీరు ఆ ఫౌండేషన్ ఎన్జిఓ పేరు రాసి మీరు డేటా రాయొచ్చు. 56% of 655 districts were unresponsive to the request made for obtaining data from the functioning local committees. Every district ఒక local committee ఉంటుంది. ఓకేనా, 655 districtsని వాళ్ళు అడిగితే దాంట్లో 56%కి ఎలాంటి డేటా లేదు. అసలు అక్కడ లోకల్ కమిటీస్ పనిచేసినా లేదో కూడా తెలియదు, వాటి మెంబర్షిప్ తెలియదు, వాళ్ళు ఎవరెవరు మెంబర్స్ తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు, నథింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అదే జెండర్ న్యూట్రల్ లేదు. ఓకేనా, అది కాకుండా ట్రాన్స్ విమెన్ని, క్వేర్ విమెన్ని, ఓకేనా, వీళ్ళని పట్టించుకోదు ఈ యాక్ట్. దీస్ ఆర్ ది ఇష్యూస్ అనమాట. ఇవన్నీ రెలవెంట్ అనిపిస్తుందా కదా మీకు? ఎస్, ఆల్ దీస్ ఆర్ రెలవెంట్. నెక్స్ట్, క్రిటికలీ అనలైజ్ ద నీడ్ ఫర్ కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. ఓకేనా, సో చెప్పండి, మనకి 1931లో అయింది బ్రిటిష్ రూల్లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్, తర్వాత 2011లో అయింది. ఇప్పుడు మళ్ళీ 2021లో కూడా కాస్ట్ బేస్డ్ సెన్సస్ కండక్ట్ చేయాలని ఒక డిమాండ్ ఉంది. మనకు తెలిసింది కదా, న్యూస్లో వస్తుంది. చేయాలా వద్దా మీరు చెప్పండి? క్రిటికలీ అనలైజ్ అంటే ఏంటి? ప్రోస్ అండ్ కాన్స్ రాయాలి. వెరీ సింపుల్. డిస్కస్ అంటే జనరల్ డిస్కషన్, కమెంట్ అంటే మీ ఒపీనియన్ ఇవ్వడం, క్రిటికలీ అనలైజ్, ప్రోస్ అండ్ కాన్స్ రాయడం. ఓకేనా, సో ఒక పని చేద్దాము, కొంతమంది ప్రోస్ చెప్పండి, కొంతమంది కాన్స్ చెప్పండి. ఓకేనా, ప్రోస్ ఎవరు చెప్తారు? ఎస్, మళ్ళీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. అసలు కాస్ట్ సెన్సస్, అసలు సెన్సస్ తీసుకునేటప్పుడు మీ కాస్ట్ ఏంటి అని అడగాల వద్దా? అది క్వశ్చన్ అర్థమైందా మీకు? కాస్ట్ అసలు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ అ కాస్ట్ ఫ్రీ సొసైటీ, ఇగాలిటేరియన్ సొసైటీ కావాలి మనకి. ఓకేనా, కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు మనం కండక్ట్ చేయాల్సిన సెన్సస్ ఉంది కదా, విచ్ వాస్ పోస్ట్పోన్ డ్యూ టు COVID-19, దాంట్లో కాస్ట్ అనే క్వశ్చన్ అడగాల వద్దా? అడగాలి అనుకుంటే ప్రోస్ చెప్పండి, అడగకూడదు అనుకుంటే కాన్స్ చెప్పండి నాకు. ప్రోసా కాన్స్? ఓకే, ఎక్సలెంట్, వెరీ 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 గుడ్ పాయింట్. ఓకే, చెప్పండి. Okay. It will helpful in the people who are already benefited in SC and ST, so that in future they come up with the criminal age. So there is a caste Okay. census. So it will may helpful for more targeting the policies and programs, the people who are on track. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ పాయింట్. ఓకేనా, మనకి ప్రోసే ఎక్కువ ఉన్నాయి కాన్స్ కంటే. యాక్చువల్లీ కాస్ట్ బేస్ సెన్సస్ జరగాలి ఇప్పుడు నెక్స్ట్ జరిగే దాంట్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెప్రివేషన్ లెవెల్స్. డెప్రివేషన్ అంటే ఏంటి? బేసిక్ నెసెసిటీస్ లేకపోవడం. ఓకేనా, డెప్రివేషన్ ఏ కమ్యూనిటీస్లో ఎక్కువ ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కొన్ని వేల కాస్ట్లు ఉన్నాయి మనకి. ఏ కాస్ట్ పీపుల్ సొసైటీలో అందరికంటే బాటమ్ ఉన్నారు, ఏ కాస్ట్ పీపుల్కి డెప్రివేషన్ ఎక్కువ ఉంది, డెప్రివేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది మనకి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఇంతకాలం మనం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసాం కదా, దాని బెనిఫిట్ ఏంటో తెలుస్తుంది. అసలు నిజంగా టార్గెటెడ్ పీపుల్కి వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా, దాని బెనిఫిట్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా, అది కాకుండా బీసీల గురించి ఒక ఇష్యూ ఉంది ఇక్కడ, మీకు చూపిస్తున్నాగండి నేను. సో ఇది చూడండి, there have been growing demands for a caste census with the general census in 2022 since Justice G. Rohini led commission submitted a draft proposal recommending a subcategorization of reservation for OBC.
ఓకేనా. ఇప్పుడు ఓబీసీ కింద మనకు అది పెద్ద మెస్, అది ముట్టుకుంటే తలకాయ నొప్పి, అన్ని కాస్ట్లు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది, పెద్ద మెస్ అది. ఇప్పుడు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఓకేనా. ఓబీసీలో కొన్ని కమ్యూనిటీస్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, కొన్ని కమ్యూనిటీస్ చాలా బ్యాక్వర్డ్ ఉన్నాయి, బట్ అయినా కూడా వాళ్ళకి వెళ్ళాల్సిన రిజర్వేషన్ వెళ్ళట్లేదు. అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు దే ఆర్ గెటింగ్ ది బెనిఫిట్స్. ఓకేనా. సో అసలు ఈ ఓబీసీ అనే ఒక తలకాయ నొప్పిని కంప్లీట్గా రీఆర్గనైజేషన్ చేయడానికి ఒక కమిటీ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, అదే జస్టిస్ జి రోహిణి కమిటీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమెది రీఆర్గనైజ్ చేయాలంటే మాకు డేటా కావాలా? ఇప్పుడు నువ్వు కాస్ట్ బేస్డ్ సెన్సెస్ చేయకపోతే ఆమెకు డేటా ఎలా వస్తుంది రీఆర్గనైజ్ చేయడానికి? అర్థమవుతుందా? సో ఈ కమిషన్ ఎప్పుడైతే అపాయింట్ చేశారో అప్పటి నుంచి కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అవ్వాలని చాలా చాలా ఇది ఉందన్నమాట. ఏం లేదు, ఈ కమిటీ గురించి ఒకసారి మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. వెరీ సింపుల్. ఓబీసీలో అసలు ప్రెసెంట్ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి? ఇప్పుడు మనకి ఒక కాస్ట్ అంటే కాదు, దాని కింద చాలా సబ్ కాస్ట్ ఉంటాయి మనకి, అవునా కదా? దాని తగ్గట్టుగా కంప్లీట్లీ ఓబీసీ అనే లేబుల్ని రీఆర్గనైజ్ చేయాలి, రీక్లాసిఫై చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఓబీసీలో కొంతమందికి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. అసలు ఎవరికి ఎక్కువ ఉండాలి, ఎవరికి తక్కువ ఉండాలి, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, ఎవరు బెనిఫిట్ అవ్వట్లేదు? ఇంతకాలం ఓబీసీ కింద ఎవరు ఎక్కువ డెప్రివేషన్ లెవెల్స్లో ఉన్నారు, ఇవన్నీ డేటా తెలుసుకోవాలి మనం. ఈ డేటా ఎలా తెలుసుకుంటారు ఇఫ్ యూ డోంట్ కండక్ట్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్? సో దిస్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ పాయింట్. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేసి రీఆర్గనైజ్ చేయండి అంటే ఎట్లా రీఆర్గనైజ్ చేస్తారు వాళ్ళు? దే నీడ్ డేటా కదా. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. ఓకేనా. సో బేసికలీ ప్రోసే ఎక్కువ ఉన్నాయి దీనికి కాన్స్ కంటే. కాన్స్లో మీరు ఒకటే చెప్పగలుగుతారు, ఏంటి? కాస్ట్ ఫీలింగ్ని పెంచుతుంది అని. ఇప్పుడు ఆల్రెడీ లేదా అయింది పెంచడానికి, ఆల్రెడీ ఉంది కదా కాస్ట్ ఫీలింగ్. బట్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ చేస్తే ఏమవుతుందంటే చాలా ప్రోస్ ఉన్నాయి మనకు. చూడండి, ద ప్రెజెంట్ రిజర్వేషన్స్ అండ్ పాలసీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఓల్డ్ డేటా. ఓకేనా. ఇప్పుడు కమ్యూనిటీ సైజెస్ పెరిగినాయి, తగ్గినాయి, డెప్రివేషన్ లెవెల్స్ కూడా మారినాయి. ఎవరైతే డిప్రైవ్డ్ ఉన్నారో వాళ్ళకి రావాలి ఎక్కువ, అవునా కదా? ఓకేనా. అది కాకుండా దేర్ ఆర్ ప్రొటెస్ట్ ఫ్రమ్ మెనీ కాస్ట్స్ ఫర్ రిజర్వేషన్స్. వాళ్ళకి ఇవ్వాలా వద్దా రిజర్వేషన్స్, అది కూడా తెలుస్తుంది మనకి. ఓకేనా. తర్వాత ఇన్ని డికేట్స్ అయినాయి రిజర్వేషన్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసి, వాటి యొక్క ప్రోగ్రెస్ ఏంది, ఎంత అచీవ్ చేశారో తెలుస్తుంది మనకి. ఓకేనా. సో లాస్ట్ మనకైంది 2011లో, దానికంటే ముందు బ్రిటిష్ కాలంలో అయింది 1931లో. 1941 నుంచి కాస్ట్ బేస్డ్ సెన్సెస్ని అబాలిష్ చేశారు వాళ్ళు. ఓకేనా. సో నౌ అగైన్ వి నీడ్ అనమాట. ఓకేనా. సో ఈ లాస్ట్ కన్క్లూషన్ చూడండి, కాస్ట్ సెన్సెస్ విల్ హెల్ప్ ది గవర్నమెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ది సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ కాస్ట్, and thereby the government can make better policies to bridge caste inequalities and to improve the economic status of marginalized people. ఎస్పెషలీ ఈ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చాలా డిమాండ్ ఉంది. సో మేబీ నాకు తెలిసి కాస్ట్ బేస్డ్ సెన్సెస్ కండక్ట్ చేస్తారేమో. ఓకేనా. ఇంకా డెసిషన్ తీసుకోలేదు దీని గురించి, బట్ డిమాండ్ అయితే చాలా ఉందన్నమాట. ఓకేనా. సో ఎనీ మోర్ పాయింట్స్ యూ వాంట్ టు యాడ్ టు దిస్ ఆర్ షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? అదే కదా, అందుకనే ఉండాలి సెన్సెస్ ఖచ్చితంగా. కాస్ట్ డేటా కావాలి మనకి, లేదంటే ఈ కమిషన్ కూడా ఏం చేయలేదు, హెల్ప్లెస్ కంప్లీట్లీ, డేటా లేదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయొచ్చు. వెరీ గుడ్. అసలు ఈ పాయింట్ అసలు నాకు అసలు ఐడియానే రాలేదు. ఎక్సలెంట్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. కాన్స్లో క్రిటికలీ అనలైజ్ అంటే ఏం చేయాలి? ప్రోస్ కాన్స్ రెండు రాయాలి. అన్ని ప్రోస్ రాస్తే అది క్రిటికల్ అనలైజ్ కాదు, కాన్స్ కూడా రాయాలి. సో కాన్స్లో మీరు చెప్పిన పాయింట్ రాయండి ఖచ్చితంగా అందరు. ఓకేనా. ఓకే, అర్థమైంది. సో బేసికలీ కాన్స్ కింద మనం ఏమేమి రాయొచ్చు? ఫస్ట్, ఇట్ విల్ ప్రాపగేట్ ది కాస్ట్ ఫీలింగ్. ఆల్రెడీ మనది చాలా డీప్ రూటెడ్ కాస్ట్ సిస్టమ్, డివైడ్ అయిపోయిన సొసైటీ మనదంతా, దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, యాజ్ హీ టోల్డ్, రీజనల్ పార్టీస్ ఉంటాయి కొన్ని కాస్ట్ బేస్డ్ పార్టీస్ అనమాట. అవి కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఆడి వాటి ఓట్ బ్యాంక్స్ అనేవి పెంచుకుంటుంది. దానివల్ల ఇంకా ఆ డివిజన్స్ అనేవి డీపెన్ అవుతాయి. ఓకేనా. వెరీ గుడ్. ఇంకేమైనా యాడ్ చేయొచ్చా మనం పాయింట్ దీని గురించి? బట్ నాకు తెలిసి అయితే కండక్ట్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ బిన్ అ లాంగ్ టైం కండక్ట్ చేసి. మనం డేటా లేదు మన దగ్గర, లేటెస్ట్ డేటా. ఓకేనా. అండ్ చాలా కాస్ట్ అడుగుతున్నాయి, మాకు కూడా రిజర్వేషన్స్ కావాలని. దేని బేసిస్ మీద ఇస్తారు? డెప్రివేషన్ లెవెల్స్ బేసిస్ మీద. అది చేయాలంటే మనకి కాస్ట్ బేస్ సెన్సెస్ కావాలి. ఓకేనా. సో నెక్స్ట్, అంటే ఏ విధంగా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? ఓకే.
Hmm. So it will be an upliftment for other caste within that community to come up with a. అవును, వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది అప్పుడు టు డిమాండ్ మోర్ బెనిఫిట్స్ అండ్ మోర్ రిజర్వేషన్స్. They may ask that you people can be exclude this as and give share for us. Like Lambadas people who are in ST. ఈ చెంచులు కోయలు వీళ్ళందరూ దే ఆర్ ఫైటింగ్. ఎస్. So, but they some forcefully went into the ST community. So major share in ST reservation. గోయింగ్ టు లంబాడీస్ ఓన్లీ. అవ్వచ్చు అట్లా, బట్ కొన్ని ఫ్రింజ్ ఈవెంట్స్ జరగచ్చేమో, కొన్ని ఫైట్స్ అవన్నీ, బట్ ఓవరాల్ ఇదే మనకి బెనిఫిట్ చేస్తుంది. ఓకేనా, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చెంచులు కోయలు దే ఆల్ ఫాట్ అగైన్స్ట్ లంబాడీస్ అనమాట. వాళ్ళ ఊర్ల నుంచి వెలివేశారు లంబాడీస్ లిటరలీ, మీ వల్ల మాకు బెనిఫిట్స్ అవ్వట్లేదని. జరుగుతాయి ఇవన్నీ, బట్ గవర్నమెంట్ కెన్ కంట్రోల్. బట్ ఆల్ ఓవర్ ఇండియా మనకి సెన్సెస్ లేదే మనకి డేటా ఉండదు అసలు. ఓకేనా, అండ్ రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు జనరల్ కేటగిరీ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ కేటగిరీ, ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది రిజర్వేషన్స్ అది ఇది అని, బట్ డేటా బట్టే కదా మనం డెసిషన్ తీసుకునేది, కంటిన్యూ చేయాలా వద్దా అనేది, అట్లా అనమాట. ఓకే, సో నెక్స్ట్, రైట్ ది సేలియన్ ఫీచర్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016. ఓకేనా, సో దీని గురించి మీకు తెలిసిందే కదా, రాశారు అసలు దీని గురించి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ. కంపెనీస్ యాక్ట్ 2013, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ, తర్వాత పాష్ యాక్ట్, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేసుకునే సొసైటీ పేపర్ కదా, ఇవే వస్తాయి అన్నమాట మనకి మెయిన్. ఓకేనా, చూసుకుంటారు ఒకసారి, చెప్పాలా లేకపోతే